మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. నవంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి మేషం నుండి మీనరాశి వరకు ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది, ఎందుకంటే ఈ నవంబర్ నెలలో బుధుడు కుజుడు కలయిక, శుక్రగ్రహ మార్పు, తన సొంత ఇంటిలోకి శుక్రుడు రావడము, దీనివల్ల మరి ఈ యొక్క గురువు అతిచార యోగంలో ఉండడము, ఈ యొక్క గురువు చూపు 5వ భావము, 7వ భావము, 9వ భావాలపై, మరి మీ లగ్నము మీ రాశుల దృష్ట్యా మరి ఎవరికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనేటువంటి విషయాలను తెలుసుకోబోయే ముందు ఒక మాట. రాశి ఫలాలు అనగానే మీ జన్మరాశ లేదా మీ యొక్క వ్యవహారిక నామముతో కలిగినటువంటి రాశ అనేటువంటిది రెండూ చూసుకోవాలి. పలానా రమేషు తన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా చూస్తే తనది మేషరాశి, భరణి నక్షత్రము. మరి రమేషు అంటే తులారాశి, చిత్తా నక్షత్రం వస్తుంది. మరి ఈ రెండిట్లో ఏది చూసుకోవాలి అనేటువంటి కన్ఫ్యూజన్, ఈ కన్ఫ్యూజన్లో తప్పకుండా మరి ఎట్లా ఏమిటి అనేటువంటి విషయాలకై తప్పకుండా సంప్రదించేటువంటి ప్రయత్నం చేయండి. ఒక మాట 100కు 200% చెప్తున్నా, రాసి పెట్టుకోండి. వన్స్ నాతో మాట్లాడిన తర్వాత మరొక ఆస్ట్రాలజర్తో ఎవరితో మాట్లాడాల్సినటువంటి అవసరం లేకుండా ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తున్నాను, ఓపెన్ ఛాలెంజ్. వన్స్ నాతో మాట్లాడి మీకుండే అటువంటి వ్యక్తిగత విషయాలు, ఒక వివాహమా లేదా ఒక ఉద్యోగమా లేదా ఒక బిజినెస్ లాసా లేదా మనీ రిలేటెడా ఏమిటి అనేటువంటిది మీరు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. అద్భుతమైనటువంటి రెమెడీస్ ఉన్నాయి, చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తవి అనేటువంటి విషయాన్ని 100కు 200% నేను బల్లగుద్ది మరీ చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది కూడా రెమెడీస్ చేసి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతూ ఉన్నారు. కనుక ఎవరికి కనెక్ట్ అయితే వారి విషయం ద్వారా మీరు, అంటే ఇప్పుడు చాలామంది ఉన్నారు ఆస్ట్రాలజర్స్, నాకు వారికి ఏమిటి అంటే స్పెషాలిటీ, మీరు వన్స్ కాల్ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మీ వ్యక్తిగత జీవితంలో ఒక 4 విషయాలన్నా నేను గడిచినటువంటివి కానీ, మ్యాక్సిమం మీ వ్యక్తిగత జీవితం కానీ ఒక 4 విషయాలు నేను చెప్పిన తర్వాతనే మీతోటి మాట్లాడతాను. నేను మీ విషయం ఏమిటి అని చెప్పి మీది మొత్తం విన్న తర్వాత మళ్ళీ నేను దానికి కాస్త మసాలా యాడ్ చేసి చెప్పడం నా నైజం కాదు, అలా ఉండదు. కనుక అది గమనించుకోండి. నవంబర్ నెలలో మరి బుధుడు వక్రంలో ఉన్నాడు, గురుగ్రహము వక్రము చెందుతూ ఉన్నాడు, శనైశ్చరుడు వక్రగతి నుండి కొంతమేర సవ్యం వైపుగా వెళ్ళబోతూ ఉన్నాడు. సో ఇన్ని విషయాలు మనకు నవంబర్లో జరుగుతున్నవి. సో దానికి సపరేట్గా కూడా మీకు వీడియోలు అందించేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా మనకిక్కడ ఈ మేషరాశి వారికి ఈ యొక్క నవంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని చూసుకుందాం. ఎందుకంటే శనైశ్చరుడు కూడా వక్రాన్ని వీడడం ద్వారా మేషరాశి వారికి కొంత ఇబ్బందులు అయితే ఉన్నవి. ఇందులో ముఖ్యంగా విపరీతమైనటువంటి డబ్బు ఖర్చు కనబడుతూ ఉన్నది. అదేవిధంగా కొన్ని ప్రమాద సూచనలు పొంది ఉన్నవి. అదేవిధంగా కొన్ని ఏదో ఎవరికీ చెప్పుకోలేని బాధను మనసులో ఒక విచారంతో ఉండిపోయేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. అదేవిధంగా కొంత వ్యయ ప్రయాసలు ఎక్కువ అని చెప్పవచ్చును. దీంతో పాటుగా అధికంగా శ్రమ పడాల్సి వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. ఉద్యోగంలో మీరు నమ్మినటువంటి వ్యక్తుల నుండి మీకు మోసపూరితమైనటువంటి వాతావరణము ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది. అరే మా అన్న, అయ్యో మా అంకుల్ లేదా మా బ్రదర్, ఇలాంటి విషయాలు ఎవరినైతే మా అని చెప్పి అనుకుంటున్నారో వారే మీకు నమ్మక ద్రోహం చేసేటువంటి పరిస్థితి
ఎదురయ్యే పరిస్థితి గోచరిస్తుంది. సో తస్మాత్ జాగ్రత్త మేషరాశి వారు. ఇక అదేవిధంగా ఇంకను ఈ యొక్క మేషరాశి వారికి రావాల్సినటువంటి డబ్బు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే మీకు రావాల్సినటువంటి డబ్బు ఉందో అది తిరిగి డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది అని చెప్పడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా మరి ఈ యొక్క గురుగ్రహము వక్రం వల్ల కొంత పట్టుదల సడలింపు కావచ్చును. అదేవిధంగా అనూహ్యమైనటువంటి ప్రమాదాలు కొంత దరిద్రము వెంటాడే పరిస్థితి ఉంది. వ్యవహార నాశనం ఉంది. కొంత బంధు విరోధాలు గోచరిస్తూ ఉన్నవి. అదేవిధంగా శారీరక శ్రమ అధికంగా కూడా గోచరిస్తుంది ఎటు చూసినా కూడా. ఇంకను మీ అమ్మగారికి కొంత ఆరోగ్య సమస్యలు పొంచి ఉన్నవి అని చెప్పడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఇంకను చూసుకున్నట్టయితే ఈ యొక్క మేషరాశి వారికి మనకు ఏమిటి అంటే అత్తగారి తరపున కొన్ని ఫంక్షన్స్లో కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదురయ్యే పరిస్థితి ఉంది. అధికంగా ఫంక్షన్స్కు అటెండ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇంకను వివాహం కాని వారికి వివాహం జరిగే పరిస్థితి ఉంది. వృధా కోపము, అధిక వ్యయము, స్త్రీ మూలక కొన్ని కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా కొంత స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ గోచరిస్తూ ఉన్నవి. అదేవిధంగా శ్వాసకోశ సమస్యలు ఉన్నవి. భార్యాభర్తలలో కొంత గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. మేషరాశి వారు లవ్ రిలేటెడ్ మ్యారేజ్ చేసుకునేటువంటి పరిణామాలు మనకు గోచరిస్తూ ఉన్నవి. ఇంకా రుణ బాధలు అధికంగా ఉన్నవి. విపరీతమైనటువంటి కోర్టు రిలేటెడ్ కేసులు కూడా రాబోతూ ఉన్నవి. జాగ్రత్త. కార్యాలలో ప్రతికూలత, అగౌరవము ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నవి. ఇంకను ఈ యొక్క మనకు మేషరాశి వారికి ఇంకను చూసుకున్నట్టయితే మరి మానసిక భీతి, బంధు నష్టము, అదేవిధంగా హృదయ తాపము, ఏదో ఒక రోగము, ఇంకను కూడా కొన్ని విషయాలలో మాత్రము విజయ ప్రాప్తి ఉన్నది. ఎవరైతే గవర్నమెంట్ రిలేటెడ్ కానీ లిక్కర్ రిలేటెడ్ కానీ ఈ యొక్క దందాలు వేశారో వీరికి విజయ ప్రాప్తి గోచరిస్తూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క మేషరాశి వారికి మరి వ్యాపారాలలో లాభాలు గోచరిస్తూ ఉన్నవి. కొంతమేర సంతాన సౌఖ్యము, అదేవిధంగా ఇష్టవాంఛా ఫలసిద్ధి గోచరిస్తూ ఉన్నది. ఇంకను చూసుకున్నట్టయితే ఈ మేషరాశి వారికి మనకు గర్భ సంబంధిత అనారోగ్య సమస్యలు గోచరిస్తూ ఉన్నవి. స్త్రీమూర్తులకు జాగ్రత్త తల్లి. విరోధాలు ఉన్నవి. కొంత విచారము కూడా గోచరిస్తూ ఉన్నది. అదేవిధంగా శత్రు వృద్ధి ఉన్నది. ప్రయాణాలలో ప్రమాదాలు గోచరిస్తూ ఉన్నవి. కొంత మనశ్చింత ఉన్నది. కలత్ర సమస్యలు గోచరిస్తూ ఉన్నవి. అదేవిధంగా అభిప్రాయ భేదాలు అంటే భార్యాభర్తలు కావచ్చును, పనిచేసే చోట బాస్కు మీకైనా కావచ్చును, ఇలాంటివి కొన్ని గోచరిస్తూ ఉన్నవి. మరి ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో కొంత జాగ్రత్త అని చెప్పవచ్చును. అజీర్ణ బాధ, నరాల బలహీనత, ధననాశనము, అకారణంగానే కొన్ని కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నవి. ఇలాంటివి చాలా విషయాలు ఇబ్బందికరంగా ఉన్నవి. ఇటు నవంబర్లో కనుక తప్పకుండా ఈ ఏదైతే నవగ్రహాలకు సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. మన ఆధ్వర్యంలో ప్రతి శనివారము కూడా విశేషంగా మరి మన్యు సూక్త పారాయణము, అదేవిధంగా ఈ యొక్క నవగ్రహాలకు సంబంధించినటువంటి పాశుపత హోమాలు అన్నీ కూడా చేయడం జరుగుతూ ఉన్నది. కనుక ఎవరైనా ఉత్సాహం కలిగినటువంటి వారు సంప్రదించే ప్రయత్నం చేయండి. ఇంకా ఎవరైనా మీ ఆధ్వర్యంలో బ్రాహ్మణులు ఉంటే వారి ఆధ్వర్యంలోనే చేయించుకోండి. ఆల్ ద బెస్ట్. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. నవంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి మేషం నుండి మీనరాశి వరకు ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది, ఎందుకంటే ఈ నవంబర్ నెలలో బుధుడు కుజుడు కలయిక, శుక్రగ్రహ మార్పు, తన సొంత ఇంటిలోకి శుక్రుడు రావడము, దీనివల్ల మరి ఈ యొక్క గురువు అతిచార యోగంలో ఉండడము, ఈ యొక్క గురువు చూపు 5వ భావము, 7వ భావము, 9వ భావాలపై, మరి మీ లగ్నము, మీ రాశుల దృష్ట్యా మరి ఎవరికి ఏ విధమైనటువంటి
ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనేటువంటి విషయాలను తెలుసుకోబోయే ముందు ఒక మాట, రాశి ఫలాలు అనగానే మీ జన్మరాశ లేదా మీ యొక్క వ్యవహారిక నామముతో కలిగినటువంటి రాశ అనేటువంటిది రెండూ చూసుకోవాలి. పలానా రమేష్ తన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా చూస్తే తనది మేషరాశి, భరణి నక్షత్రము. మరి రమేష్ అంటే తులారాశి, చిత్తా నక్షత్రం వస్తుంది. మరి ఈ రెండిట్లో ఏది చూసుకోవాలి అనేటువంటి కన్ఫ్యూజన్, ఈ కన్ఫ్యూజన్లో తప్పకుండా మరి ఎట్లా ఏమిటి అనేటువంటి విషయాలకై తప్పకుండా సంప్రదించేటువంటి ప్రయత్నం చేయండి. ఒక మాట 100కు 200% చెప్తున్నా, రాసి పెట్టుకోండి. వన్స్ నాతో మాట్లాడిన తర్వాత మరొక ఆస్ట్రాలజర్తో ఎవరితో మాట్లాడాల్సినటువంటి అవసరం లేకుండా ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తున్నాను, ఓపెన్ ఛాలెంజ్. వన్స్ నాతో మాట్లాడి మీకుండేటువంటి వ్యక్తిగత విషయాలు, ఒక వివాహమా లేదా ఒక ఉద్యోగమా లేదా ఒక బిజినెస్ లాసా లేదా మనీ రిలేటెడా ఏమిటి అనేటువంటిది మీరు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. అద్భుతమైనటువంటి రెమెడీస్ ఉన్నాయి, చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తవి అనేటువంటి విషయాన్ని 100కు 200% నేను బల్లగుద్ది మరీ చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది కూడా రెమెడీస్ చేసి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతూ ఉన్నారు. కనుక ఎవరికి కనెక్ట్ అయితే వారి విషయం ద్వారా మీరు, అంటే ఇప్పుడు చాలామంది ఉన్నారు ఆస్ట్రాలజర్స్, నాకు వారికి ఏమిటి అంటే స్పెషాలిటీ, మీరు వన్స్ కాల్ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మీ వ్యక్తిగత జీవితంలో ఒక 4 విషయాలన్నా నేను గడిచినటువంటివి కానీ మ్యాక్సిమం మీ వ్యక్తిగత జీవితం కానీ ఒక 4 విషయాలు నేను చెప్పిన తర్వాతనే మీతోటి మాట్లాడతాను. నేను మీ విషయం ఏమిటి అని చెప్పి మీది మొత్తం విన్న తర్వాత మళ్ళీ నేను దానికి కాస్త మసాలా యాడ్ చేసి చెప్పడం నా నైజం కాదు, అలా ఉండదు. కనుక అది గమనించుకోండి. వృషభ రాశి వారికి నవంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని చూద్దాం. ఎందుకంటే శనైశ్వరుడు వక్రగతిలో నుండి సవ్యం వైపుగా రావడం జరిగింది. అదేవిధంగా గురుగ్రహము వక్రగతి చెందడం జరుగుతూ ఉన్నది. దీనికి తోడు బుధ కుజుల కలయిక ఉన్నది. బుధుడు వక్రగతిలోకి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నవి. మరి ఈ సందర్భాలలో ఏ రాశుల వారికి ఏమిటి అనేటువంటి విషయాలను చూసుకోబోయే ముందు ఇప్పుడు వృషభ రాశి వారికి చూసుకున్నట్టయితే మరి రావాల్సినటువంటి డబ్బు ఏదైతే ఉందో రావడము, అంటే గతంలో పనిచేసిన చోట వారు మీకు సాలరీ ఇవ్వక మానేసి వేరే చోటుకు వెళ్ళే క్రమంలో మరలా మీ సాలరీ మీకు ఇవ్వడం కానీ, లేదా వ్యాపారంలో పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ రాక స్టాప్ అయినటువంటి సందర్భంలో అవి తిరిగి వచ్చేటువంటి దాఖలాలు గోచరిస్తూ ఉన్నవి. చక్కగా కూడా కుటుంబ సౌఖ్యము, ధన సంబంధిత ఇబ్బందుల నుండి దూరం అయ్యే పరిస్థితి ఉంది. డబ్బు రాబడి కనబడుతుంది, కీర్తి వృద్ధి, ధనాదాయము, దాన ధర్మ నిర్వహణ కనబడుతుంది, మనోరిబ్బరము, సంతృప్తిగా గోచరిస్తూ ఉంది. దీనికి తోడు ఈ యొక్క వృషభ రాశి వారికి ఇంకను ఉద్యోగాలలో కొంతమేర మార్పిడి గోచరిస్తూ ఉంది. అనూహ్య ఆపద, రాజశిక్ష ఉన్నది. ఇక్కడ రాజశిక్ష అంటే పై బాస్ నుండి, మీరు పనిచేసే చోట మీ బాస్ నుండి మీకు కొంత ఇబ్బంది కలిగించేటువంటి సంఘటనలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ఇంకా ఎవరైతే ఈ యొక్క సినీ ఇండస్ట్రీలో ఉన్నారో వారు చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంటుంది, స్త్రీమూర్తులు. అదేవిధంగా అగ్నిబాధ, కొంత చోర భయము, బంధుమిత్ర మనస్పర్ధలు. చోర భయము అంటే మొన్న ఈ మధ్య ఒక వ్యక్తి ఒకానొక ప్రదేశానికి వెళ్ళి ఆ యొక్క ఫోన్ దొంగిలించబడింది తనకు. ఇలాంటివి జరిగేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. కనుక అది గమనించుకునేటువంటి పరిస్థితి. మరి దీనికి తోడు ఇంకను ఈ యొక్క వృషభ రాశి వారికి మనకు ముక్కు ముఖము తెలవని వారి చేత కొన్ని కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. అదేవిధంగా కుటుంబంలో కొన్ని సమస్యలు మీకు ఇబ్బందికరంగా మారబోతూ ఉన్నవి. దీనికి తోడు కలత్ర ఇబ్బందులు, అంటే భార్యాభర్తలలో భార్యది వృషభ రాశి అనుకోండి, భర్తకు ఆరోగ్య సమస్య వచ్చే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా కొంతమేర ఈ సమయంలో
మనకెట్లా అంటే సంసారానికి సంబంధించినటువంటి విషయాలలో కొంత ఇబ్బందికరంగా ఉండడము, స్త్రీమూర్తులకు కొంత స్టమక్ రిలేటెడ్ అధికంగా ఇబ్బందులు ఫేస్ చేయడము, పీరియడ్స్ సమయంలో అధికంగా తెల్లబట్ట లైక్ ఇలాంటివి కొంత ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిణామాలు మనకు గోచరిస్తూ ఉన్నవి. సో జాగ్రత్త అని చెప్పడం జరుగుతున్నది. స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఉంటవి, జాగ్రత్త. ఇక అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క వృషభ రాశి వారు ఉన్నారో చాలా అంటే చాలా జాగ్రత్త అని చెప్పడం జరుగుతున్నది. ఎందుకంటే ఈ నవంబర్లో బుధ కుజుల కలయిక ఉన్నది ఇక్కడ. అదేవిధంగా మనకు సూర్యుడు కూడా ఉండడం, 3 గ్రహాలు కూడా సప్తమ భావంలో ఉండడం ఇది చాలా ఇబ్బందిని తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి అని చెప్పడం జరుగుతూ ఉన్నది. సో దీనికి తోడు శనైశ్వరుడు శని వక్ర దృష్టి నుండి సవ్య దృష్టిలోకి రావడము, మీ వృషభాన్ని చూడడం ద్వారా కొంతమేర శనైశ్వరుడు మీ లగ్నాన్ని చూడడం ద్వారా భార్యాభర్తలకు కొంత గొడవలు ఏర్పడడం కావచ్చును, శరీరం కొంచెం బద్ధకస్తంగా అనిపించడం కావచ్చును, అదేవిధంగా అనారోగ్య సమస్యలు కూడా గోచరించే అటువంటి పరిస్థితి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పడం జరుగుతూ ఉన్నది. అధికారుల ఆగ్రహము, దురదృష్టము, ఆత్మీయుల ఎడబాటు ఉన్నది. అదేవిధంగా కొన్ని పనులు చాలా జడత్వంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉందని చెప్పడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఇంకనూ కూడా ఈ యొక్క ఉదర నేత్ర సంబంధిత ఇబ్బందులు, కంటికి సంబంధించినటువంటి విషయాలలో అజాగ్రత్త అనేటువంటిది పనికిరాదు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉన్నవి. దీనికి తోడు కొంత కుటుంబంలో కొన్ని కలహాలు కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది. బంధుమిత్రుల వైరము అంటే బంధుమిత్రులకు సంబంధించినటువంటి కొన్ని గొడవలు కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. కొంత శ్వాసకోశ సమస్యలు, రుణ బాధలు, అదేవిధంగా కోర్టు రిలేటెడ్ ఇష్యూస్ కూడా మనకు కొంత అప్పులు చేయవలసి వచ్చే పరిస్థితి ఉంటుంది. అప్పులు చేయవలసి రావడం కానీ, లేదా ఏమైనా వస్తువులు కుదబెట్టడం కానీ, బంగారం కుదబెట్టడం కానీ ఇలాంటివి జరిగేటువంటి ఛాన్సెస్ మనకు గోచరిస్తూ ఉన్నవి. మరి వృషభ రాశి వారు జాగ్రత్త. కలత్ర సమస్యలు, అదేవిధంగా అభిప్రాయ భేదాలు, దీనికి తోడు సంతాన బాధలు, పిల్లలకు ఇళ్లలో ఎవరికైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడము ఇలాంటివి గోచరిస్తూ ఉన్నవి. నిరుత్సాహంగా అనారోగ్యంగానే ఈ నవంబర్ నెల మనకు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కనుక ఎవరైతే ఈ నవంబర్ నెలలో హనుమాన్ చాలీస కానీ, లేదా మనకు ఆంజనేయ స్వామిని కానీ, అదేవిధంగా ఈ యొక్క దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటివి కానీ చక్కగా పారాయణం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఆల్ ద బెస్ట్. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. నవంబర్ నెలలో 12 రాశుల వారికి మేషం నుండి మీనరాశి వరకు ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది, ఎందుకంటే ఈ నవంబర్ నెలలో బుధుడు కుజుడు కలయిక, శుక్రగ్రహ మార్పు, తన సొంత ఇంటిలోకి శుక్రుడు రావడము, దీనివల్ల మరి ఈ యొక్క గురువు అతిచార యోగంలో ఉండడము, ఈ యొక్క గురువు చూపు 5వ భావము, 7వ భావము, 9వ భావాలపై, మరి మీ లగ్నము, మీ రాశుల దృష్ట్యా మరి ఎవరికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనేటువంటి విషయాలను తెలుసుకోబోయే ముందు ఒక మాట. రాశి ఫలాలు అనగానే మీ జన్మరాశ లేదా మీ యొక్క వ్యవహారిక నామముతో కలిగినటువంటి రాశ అనేటువంటిది రెండూ చూసుకోవాలి. పలానా రమేష్ తన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా చూస్తే తనది మేషరాశి, భరణి నక్షత్రము. మరి రమేష్ అంటే తులారాశి, చిత్తా నక్షత్రం వస్తుంది. మరి ఈ రెండిట్లో ఏది చూసుకోవాలి అనేటువంటి కన్ఫ్యూజన్, ఈ కన్ఫ్యూజన్లో తప్పకుండా మరి ఎట్లా ఏమిటి అనేటువంటి విషయాలకై
తప్పకుండా సంప్రదించేటువంటి ప్రయత్నం చేయండి. ఒక మాట 100కు 200% చెప్తున్నా, రాసి పెట్టుకోండి. వన్స్ నాతో మాట్లాడిన తర్వాత మరొక ఆస్ట్రాలజర్తో ఎవరితో మాట్లాడాల్సినటువంటి అవసరం లేకుండా ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తున్నాను. ఓపెన్ ఛాలెంజ్. వన్స్ నాతో మాట్లాడి మీకుండేటువంటి వ్యక్తిగత విషయాలు, ఒక వివాహమా, లేదా ఒక ఉద్యోగమా, లేదా ఒక బిజినెస్ లాసా, లేదా మనీ రిలేటెడా, ఏమిటి అనేటువంటిది మీరు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. అద్భుతమైనటువంటి రెమెడీస్ ఉన్నాయి, చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తవి అనేటువంటి విషయాన్ని 100కు 200% నేను బల్లగుద్ది మరీ చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది కూడా రెమెడీస్ చేసి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతూ ఉన్నారు. కనుక ఎవరికి కనెక్ట్ అయితే వారి విషయం ద్వారా మీరు, అంటే ఇప్పుడు చాలామంది ఉన్నారు ఆస్ట్రాలజర్స్. నాకు వారికి ఏమిటి అంటే స్పెషాలిటీ, మీరు వన్స్ కాల్ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మీ వ్యక్తిగత జీవితంలో ఒక 4 విషయాలన్నా నేను గడిచినటువంటివి కానీ, మ్యాక్సిమం మీ వ్యక్తిగత జీవితం కానీ ఒక 4 విషయాలు నేను చెప్పిన తర్వాతనే మీతోటి మాట్లాడతాను. నేను మీ విషయం ఏమిటి అని చెప్పి మీది మొత్తం విన్న తర్వాత మళ్ళీ నేను దానికి కాస్త మసాలా యాడ్ చేసి చెప్పడం నా నైజం కాదు, అలా ఉండదు. కనుక అది గమనించుకోండి. మిథున రాశి, మరి మిథున రాశి వారికి ఈ యొక్క నవంబర్ నెలలో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని చూసుకుందాం. శనేశ్వరుడు వక్ర దృష్టిని వీడి సవ్య దృష్టితో ఉండడము, మరి బుధగ్రహము వక్ర దృష్టి, బుధ కుజుల కలయిక, దానికి తోడు సూర్యుడు ఉండడము, మరి ఇలాంటి సిచ్యువేషన్స్, గురుగ్రహము కూడా అతిచారములో మళ్ళీ మనకు అపసవ్య దృష్టి అది మీ లగ్నంపై పడుతూ ఉన్నది. సో జాగ్రత్త అని చెప్పడం జరుగుతున్నది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, రుణాలు ఎవరికైనా అంటే ఇచ్చేది ఉంటే పలానా వ్యక్తికి 1,00,000, 2,00,000, 3,00,000, 10,00,000 డబ్బులు ఇచ్చేది ఉంది. ఇది కాస్త మనకు ఈ సమయంలో అప్పు తీరుతుంది. కమిట్మెంట్స్ ఇచ్చుకోండి. ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి అనుకుంటే ఈ సమయంలో మీరు ఈ యొక్క నవంబర్ నెల ఎండింగ్ కల్లా డబ్బులు ఇస్తాను అనేటువంటి కమిట్మెంట్స్ ఇచ్చుకోండి. గట్టిగా వర్క్ చేయండి. తప్పకుండా మీకు ఎక్సలెంట్గా కూడా డబ్బులు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇక ఎవరైనా కొత్తగా నూతన పెట్టుబడులు పెట్టాలనుకున్నా కూడా అద్భుతం అని చెప్పవచ్చును. మరి అదేవిధంగా ఈ శనేశ్వరుని యొక్క దృష్టి మీ 12వ భావం మీద కూడా పడుతూ ఉన్నది కనుక జాగ్రత్త. కొంత వ్యయ ప్రయాసాలు కానీ, స్థాన చలనాలు కానీ, మళ్ళీ ప్రదేశ మార్పులు కానీ, ప్రమాద సూచనలు, మీ పేరుపై ఉన్నటువంటి వాహనాలు ప్రమాదాలకు గురి అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ధన వ్యయము, డబ్బు ఖర్చు ఉన్నది. సో మరి ఇన్ని విషయాలలో ఇంత అద్భుతమైనటువంటి నవంబర్ నెల అంటేనే మనకు కార్తీక మాసము కనుక ఒకటే చెప్తున్నాను, అధికంగా దీపాదానాలు, అధికంగా వస్త్రదానాలు, అధికంగా మనకు ఈ యొక్క పప్పుల దానాలు, ధాన్య దానాలు ఇలా చేసుకుంటూ ఉండే ప్రయత్నం చేసుకోండి ఈ యొక్క మిథున రాశి వారు. మరి ఇంకనూ చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి ఎవరికైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో, సంతానం కావాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా కన్సీవ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క స్త్రీమూర్తులు ఎవరైనా కూడా. ఇంకనూ తల్లిదండ్రులకు ఆనందం కలిగించేటువంటి వార్తలు చెప్పడము, అదేవిధంగా తల్లిదండ్రులు ఆనందపడే విషయం ఏమిటి అంటే వారి కూతురు కన్సీవ్ అయిందని కానీ, లేదా కొడుకు తండ్రి కాబోతున్నాడు అనేటువంటి వార్త తెలుసుకున్నా కూడా ఇది నిజంగా మనసు పూర్తిగా ఆనందం కలిగించేటువంటి విషయం. అలాంటివి జరిగేటువంటి పరిస్థితులు, సంతాన సుఖము, అదేవిధంగా విందు భోజన ప్రాప్తి, ధనధాన్యాలలో లాభాలు. ఎవరైనా తిరుపతిలో కానీ ఎక్కడైనా సేవకు అప్పీలు పెట్టుకోండి. ఈ నెలలో తప్పకుండా మీకు సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కొంతమేర వ్యాపార భాగస్వాముల వల్ల కొన్ని నష్టాలు వాటిల్లేటువంటి పరిస్థితులు కూడా ఉన్నవి. మరి చాలా జాగ్రత్త అని చెప్పడం జరుగుతూ ఉన్నది.
మరి ఇంకనూ అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే పిల్లలు ఎవరైతే ఉన్నారో కొంత విద్యాధిక్యతచే అంటే అద్భుతమైనటువంటి విద్య వల్ల ఆనందం పొందేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మనోధైర్యము, ధనలాభము, విజయప్రాప్తి, మాట చెల్లుబాటు, అంటే మీ మాట ఖచ్చితంగా చెల్లుబాటు అయ్యేటువంటి పరిస్థితి అని చెప్పడం జరుగుతున్నది. ఇంకను చూసుకున్నట్టయితే ఈ యొక్క మిథున రాశి వారికి తప్పకుండా కూడా పుణ్యకార్యాలపై ఆసక్తి పెరగడము, తీర్థయాత్రలకు వెళ్ళడము ఇలాంటివి ఉన్నవి. ధనధాన్య ప్రాప్తి ఉన్నది, ఇష్టకార్య సిద్ధి ఉన్నది, చక్కటి కీర్తి అలంకార ప్రాప్తి, సభా గౌరవము కూడా గోచరిస్తుంది. అంటే ఏదైనా కొన్ని సందర్భాలలో మనకు సభా గౌరవము జరగవచ్చును. ఏవైనా ప్రైజ్ మనీ కావచ్చును, లేదా లైక్ ఇలాంటివి ఏదైనా కావచ్చును. అదేవిధంగా వ్యవహార మాంద్యత, అధికారుల నుండి మాత్రం కొన్ని సమస్యలు, స్థాన చలనాలు, ఆరోగ్య క్షీణత మాత్రము గోచరిస్తుంది. దీనికి తోడు మనకు కొంత అకారణంగానే కొన్ని కలహాలు మాత్రం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఇది మాత్రం తస్మాత్ జాగ్రత్త. అద్భుతమైనటువంటి విషయం ఏమిటి అంటే కార్య సానుకూలత. ఏదైతే పని కావాలి అని అనుకుంటున్నారో ఇది ఖచ్చితంగా అద్భుతంగా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది. లక్ష్య సిద్ధి ఉంది. మీ లక్ష్యం ఏదైతే ఉందో ఇది సిద్ధించేటువంటి యోగం ఉంది. శరీర సౌఖ్యము, ధన సమృద్ధి, ఆరోగ్యము, ఏ రకంగా చూసినా కూడా ఈ యొక్క మిథున రాశి వారికి డబ్బుకు సంబంధించినటువంటి విషయాలలో ఈ నవంబర్ నెల కలిసి వస్తుంది. మరి కొన్ని విషయాలలో అంటే అది విడిచిపెట్టండి. డబ్బు అనేటువంటిది నవంబర్ నెలలో, నవంబర్ ముందు, ఈ నవంబర్ తర్వాత అనేటువంటిది ఒక్కసారి మీరు చూసుకోండి. ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా చాలా అద్భుతంగా మీకు ముందుకు వెళ్ళబోతూ ఉన్నవి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఉద్యోగ నష్టము ఉన్నది, నూతన ఉద్యోగము ఉన్నది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. నవంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి మేషం నుండి మీనరాశి వరకు ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది. ఎందుకంటే ఈ నవంబర్ నెలలో బుధుడు కుజుడు కలయిక, శుక్రగ్రహ మార్పు, తన సొంత ఇంటిలోకి శుక్రుడు రావడము, దీనివల్ల మరి ఈ యొక్క గురువు అతిచార యోగంలో ఉండడము, ఈ యొక్క గురువు చూపు 5వ భావము, 7వ భావము, 9వ భావాలపై, మరి మీ లగ్నము, మీ రాశుల దృష్ట్యా మరి ఎవరికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనేటువంటి విషయాలను తెలుసుకోబోయే ముందు ఒక మాట. రాశి ఫలాలు అనగానే మీ జన్మరాశ లేదా మీ యొక్క వ్యవహారిక నామముతో కలిగినటువంటి రాశ అనేటువంటిది రెండూ చూసుకోవాలి. పలానా రమేషు తన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా చూస్తే తనది మేషరాశి, భరణి నక్షత్రము. మరి రమేషు అంటే తులారాశి, చిత్తా నక్షత్రం వస్తుంది. మరి ఈ రెండిట్లో ఏది చూసుకోవాలి అనేటువంటి కన్ఫ్యూజన్, ఈ కన్ఫ్యూజన్లో తప్పకుండా మరి ఎట్లా ఏమిటి అనేటువంటి విషయాలకై తప్పకుండా సంప్రదించేటువంటి ప్రయత్నం చేయండి. ఒక మాట 100కు 200% చెప్తున్నా, రాసి పెట్టుకోండి. వన్స్ నాతో మాట్లాడిన తర్వాత మరొక ఆస్ట్రాలజర్తో ఎవరితో మాట్లాడాల్సినటువంటి అవసరం లేకుండా ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తున్నాను. ఓపెన్ ఛాలెంజ్. వన్స్ నాతో మాట్లాడి మీకుండేటువంటి వ్యక్తిగత విషయాలు, ఒక వివాహమా, లేదా ఒక ఉద్యోగమా, లేదా ఒక బిజినెస్ లాసా, లేదా మనీ రిలేటెడా, ఏమిటి అనేటువంటిది మీరు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. అద్భుతమైనటువంటి రెమెడీస్ ఉన్నాయి, చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తవి అనేటువంటి విషయాన్ని 100కు 200% నేను బల్లగుద్ది మరీ చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది కూడా రెమెడీస్ చేసి
అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతూ ఉన్నారు. కనుక ఎవరికి కనెక్ట్ అయితే వారి విషయం ద్వారా మీరు అంటే ఇప్పుడు చాలామంది ఉన్నారు ఆస్ట్రాలజర్స్. నాకు వారికి ఏమిటి అంటే స్పెషాలిటీ, మీరు వన్స్ కాల్ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మీ వ్యక్తిగత జీవితంలో ఒక 4 విషయాలన్నా నేను గడిచినటువంటివి కానీ మ్యాక్సిమం మీ వ్యక్తిగత జీవితం కానీ ఒక 4 విషయాలు నేను చెప్పిన తర్వాతనే మీతోటి మాట్లాడతాను. నేను మీ విషయం ఏమిటి అని చెప్పి మీది మొత్తం విన్న తర్వాత మళ్ళీ నేను దానికి కాస్త మసాలా యాడ్ చేసి చెప్పడం నా నైజం కాదు, అలా ఉండదు. కనుక అది గమనించుకోండి. కర్కాటక రాశి వారికి నవంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని చూసుకోబోయే ముందు మరి ఈ యొక్క నవంబర్ నెలలో శనిశ్చరుడు వక్ర దృష్టి వీడి సవ్య దృష్టికి రావడము, ఈ యొక్క గురు అతిచారములో మనకు వక్ర దృష్టికి వెళ్ళడము, అదేవిధంగా బుధుడు కూడా కొంత వక్ర దృష్టిలోకి వెళ్ళడము, మనకు బుధ కుజుల కలయిక, ఇన్ని ఇబ్బంది కలిగించేటువంటి సంఘటనలు ఈ నవంబర్లో ఉన్నవి. మరి కర్కాటక రాశి వారికి ఆల్ ఆఫ్ సడన్గా వివాహం సెట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఫస్ట్ ఇది గమనించుకోండి. స్థాన చలనము, స్త్రీమూర్తులకు ఆల్ ఆఫ్ సడన్గా నవంబర్లో వివాహము సెట్ అవ్వడము, స్థాన చలనము, లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి కానీ, ఉద్యోగంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి వారికి కానీ, ఉద్యోగంలో పొమ్మన లేక పొగబెట్టేటువంటి సందర్భాలు ఉండేటువంటి సందర్భాలలో కానీ కొంత పదవిహీనత లభించేటువంటి పరిస్థితి ఉంది. వ్యర్థ ప్రయాణాలు ఉన్నవి. స్త్రీ మూలక డబ్బు ఖర్చు కూడా గోచరిస్తూ ఉన్నది. కనుక బీ కేర్ఫుల్ కర్కాటక రాశి వారు. ఇక అదేవిధంగా కర్కాటక రాశి వారికి కొంత హార్ట్ రిలేటెడ్ కానీ, కొంత వెయిట్ పెరగడం కానీ, లేదా మనకు స్వీట్స్ ఎక్కువగా తినడం కానీ, షుగర్ రావడాలు కానీ ఇలాంటివి కొన్ని ఉంటవి. సో జాగ్రత్తగా ఉండండి. ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి శనైశ్వరుని యొక్క దృష్టి మీ 11వ భావంపై పడడము, 9వ భావంలో ఉన్నటువంటి శనైశ్వరుడు 11వ భావాన్ని ఉచ్చ పొందినటువంటి చూపుతో చూడడము, ఇది ఎంత అద్భుతమైనటువంటి పరిస్థితి అంటే అసలు వ్యాపారంలో తిరుగులేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఎంతో దుఃఖము, ధనాదాయ క్షీణత, 100 రూపాయలకు కూడా ఇబ్బంది పడేటువంటి సందర్భాలు, తలచిన పనులు కుంటుబడుట, లాభించే చోటనే నష్టము వాటిల్లేటువంటి పరిస్థితులు గత 2022 ఆగస్టు నుండి 2024 ఆగస్టు లోపు ఆరోగ్య సమస్యలు, స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ రావడము, ఆపరేషన్స్ జరగడము, అది మంచికైనా చెడుకైనా. కన్సీవ్ అయిన తర్వాత మంచికే ఆపరేషన్ జరుగుతుంది, కొడుకో బిడ్డో పుట్టడము, వివాహాలు జరగడము, ఇట్టి వివాహాలలో మిస్అండర్స్టాండింగ్స్ జరగడము, జాబ్ రిలేటెడ్ చేంజెస్ జరగడము, మళ్ళీ ఇప్పుడు కూడా వ్యాపారం మొదలు పెట్టాలి అని ఆలోచించేటువంటి వారికి వ్యాపారాలలో అద్భుతమైనటువంటి లాభాలు, అదేవిధంగా స్త్రీ సల్లాపము, సంతాన సౌఖ్యము, దీంతో పాటుగా మనో నిర్మలత, ఇష్టవాంఛ ఫలసిద్ధి, ఏదైతే మీరు ఇష్టంగా అనుకుంటున్నారో అది తప్పకుండా నెరవేరేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నవి. మరి దీనికి తోడు ఈ యొక్క శనైశ్వరుడు నేరుగా మీ 3వ భావాన్ని చూస్తున్నాడు 7వ దృష్టితో. మరి దీనివల్ల శనైశ్వరుని యొక్క 7వ దృష్టి మీ ఇంటి 3వ ఇంటిపై పడడం ద్వారా కీర్తి, ధనాదాయము, మీరు పడేటువంటి శ్రమకు గుర్తింపు, ప్రయాణాలలో అద్భుతమైనటువంటి లాభాలు, అదేవిధంగా వ్యవహార సాఫల్యము. అసలు ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో ఈ సమయంలో
గవర్నమెంట్ రిలేటెడ్ లబ్ధి ఏదే ఒక రకంగా పొందే పరిస్థితి ఉంది. పదవి లేదా ఎలక్షన్స్లో నిలబడే ప్రయత్నం చేయడం ద్వారా సూపర్ ఎక్సలెంట్గా ఉంటుంది కర్కాటక రాశి వారు కానీ విషయం గమనించుకోండి. ఇక మరొక విషయం ఏమిటి అంటే అందరి వలన ఆనందంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. వాహనాలు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి, అది 2 వీలర్ కానీ 4 వీలర్ కానివ్వండి, చిన్నపిల్లలకు సైకిల్ కానివ్వండి, వాహనాలు కొనుగోలు చేసే పరిస్థితి. దీంతో పాటుగా మరి ఇంట్లో చాలా ఆనందకరమైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ నుండి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఆనందకరమైనటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. సో అది గమనించుకోండి. కొంత స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా పొంచి ఉన్నవి, జాగ్రత్త. చిన్న చిన్న అకారణంగానే కొన్ని కలహాలు అయితే ఏర్పడతాయి. సో అవి చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. దీనికి తోడు కొంత వేడి పానీయాలు అంటే వేడి ఆహారాలు, వేడి వస్తువుల వల్ల కొంత ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది. జాగ్రత్త. మహిళామణులు, స్త్రీమూర్తులు వంట చేసే సందర్భాలలో నమ్మక ద్రోహము ఏర్పడేటువంటి సందర్భాలు ఉన్నవి. ధన నష్టము ఉన్నవి. శత్రువుల వల్ల కొంత భయము, ఆలోచనహీనత ఉన్నది. అంటే కొన్ని పనులు ఆలోచించకుండా చేయడం ద్వారా కొంత ఇబ్బంది వాటిల్లేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. వ్యక్తిగత విషయాలకై అంటే ఎవరిది వారికి ఉంటుంది తప్పకుండా. వివాహం ఎప్పుడవుతుంది, లేదా సంతానం ఎప్పుడవుతుంది, లేదా మాకు బిజినెస్ ఎప్పుడు మొదలు పెట్టాలి, లేదా మేము లైఫ్లో ఎప్పుడు సెటిల్ కావాలి, ఇలాంటి కొన్ని విషయాల గురించి తప్పకుండా మీరు ఖచ్చితంగా కన్సల్ట్ కావాల్సిందే. ఎందుకంటే అందరూ వేరు, నేను వేరు, ఇది మాత్రం గన్ షాట్. అందరిలాగా నేను చెప్పను, అట్లా ఉండదు నాది. కనుక ఒకసారి నాతో మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా ఆనందంగా వారి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. సో నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేది మీరు డైరీలో రాసి పెట్టుకోవచ్చు. ఆల్ ద బెస్ట్. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. నవంబర్ నెలలో 12 రాశుల వారికి మేషం నుండి మీనరాశి వరకు ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది. ఎందుకంటే ఈ నవంబర్ నెలలో బుధుడు కుజుడు కలయిక, శుక్రగ్రహ మార్పు, తన సొంత ఇంటిలోకి శుక్రుడు రావడము, దీనివల్ల మరి ఈ యొక్క గురువు అతిచార యోగంలో ఉండడము, ఈ యొక్క గురువు చూపు 5వ భావము, 7వ భావము, 9వ భావాలపై, మరి మీ లగ్నము, మీ రాశుల దృష్ట్యా మరి ఎవరికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనేటువంటి విషయాలను తెలుసుకోబోయే ముందు ఒక మాట. రాశి ఫలాలు అనగానే మీ జన్మరాశ లేదా మీ యొక్క వ్యవహారిక నామముతో కలిగినటువంటి రాశ అనేటువంటిది రెండూ చూసుకోవాలి. పలానా రమేష్ తన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా చూస్తే తనది మేషరాశి, భరణి నక్షత్రము. మరి రమేష్ అంటే తులారాశి, చిత్తా నక్షత్రం వస్తుంది. మరి ఈ రెండిట్లో ఏది చూసుకోవాలి అనేటువంటి కన్ఫ్యూజన్, ఈ కన్ఫ్యూజన్లో తప్పకుండా మరి ఎట్లా ఏమిటి అనేటువంటి విషయాలకై తప్పకుండా సంప్రదించేటువంటి ప్రయత్నం చేయండి. ఒక మాట 100కు 200% చెప్తున్నా, రాసి పెట్టుకోండి. వన్స్ నాతో మాట్లాడిన తర్వాత మరొక ఆస్ట్రాలజర్తో ఎవరితో మాట్లాడాల్సినటువంటి అవసరం లేకుండా ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తున్నాను. ఓపెన్ ఛాలెంజ్. వన్స్ నాతో మాట్లాడి మీకుండేటువంటి వ్యక్తిగత విషయాలు, ఒక వివాహమా, లేదా ఒక ఉద్యోగమా, లేదా ఒక బిజినెస్ లాసా, లేదా మనీ రిలేటెడా, ఏమిటి అనేటువంటిది మీరు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. అద్భుతమైనటువంటి రెమెడీస్ ఉన్నాయి, చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తవి
అనేటువంటి విషయాన్ని 100కు 200% నేను బల్లగుద్ది మరీ చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది కూడా రెమెడీస్ చేసి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతూ ఉన్నారు. కనుక ఎవరికి కనెక్ట్ అయితే వారి విషయం ద్వారా మీరు అంటే ఇప్పుడు చాలామంది ఉన్నారు ఆస్ట్రాలజర్స్. నాకు వారికి ఏమిటి అంటే స్పెషాలిటీ, మీరు వన్స్ కాల్ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మీ వ్యక్తిగత జీవితంలో ఒక 4 విషయాలన్నా నేను గడిచినటువంటివి కానీ మ్యాక్సిమం మీ వ్యక్తిగత జీవితం కానీ ఒక 4 విషయాలు నేను చెప్పిన తర్వాతనే మీతోటి మాట్లాడతాను. నేను మీ విషయం ఏమిటి అని చెప్పి మీది మొత్తం విన్న తర్వాత మళ్ళీ నేను దానికి కాస్త మసాలా యాడ్ చేసి చెప్పడం నా నైజం కాదు, అలా ఉండదు. కనుక అది గమనించుకోండి. సింహరాశి వారికి నవంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని చూద్దాం. ఎందుకంటే మొన్నటి వరకు కూడా శనైశ్వరుడు కొంత వక్ర దృష్టితో కుంభాన్ని చూడడము వల్ల అష్టమ శని నుండి కొంత వీడినటువంటి పరిస్థితి ఉంది. ఇక గురుగ్రహము మీ 12వ భావానికి అతిచారంగా వచ్చి మళ్ళీ గురుగ్రహము వక్ర దృష్టి మళ్ళీ 11వ భావంపై పడడము, బుధకుజుల కలయిక, అందులో మీ లగ్నానికి అధిపతి అయినటువంటి సూర్యుడు వారితో కలిసి ఉండడము, మరి 3లో శుక్రుడు ఉండడము, ఇలాంటివి కొన్ని విషయాలకై చూసుకుందాం. మరి ఏ గ్రహాలు మీకు ఏ విధంగా యోగించబోతున్నాయి అనేటువంటి విషయానికి పైగా లగ్నాతు కేతువు, సప్తమాతు రాహువు. ముఖ్యంగా ఇక్కడ మనకు మృత్యువుకు సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు, వయసు పైబడినటువంటి వారికి, మా అక్షరంతో ఉండేటువంటి పేర్లు కలిగినటువంటి వారు జాగ్రత్త. కాళ్ళకు దెబ్బలు త్రాకడం కానీ, కాలు ఫ్రాక్చర్ అవ్వడం కానీ, కాలి వేలు ఫ్రాక్చర్ అవ్వడం కానీ, ఇలాంటివి. అందులో కొన్ని ఆపదలు, దీనికి తోడు కొన్ని ద్వేషాలు, నేరారోపణలు, శిక్షాప్రాప్తి, అవమానాలు, ఇలాంటివి కొన్ని మనకు ఇబ్బందికరంగా మారబోతున్నవి. ఇక అదేవిధంగా 10వ భావంలో శనైశ్వరుని యొక్క దృష్టి పడడం వల్ల కొంత ఉద్యోగానికి సంబంధించినటువంటి నష్టాలు చవిచూసేటువంటి పరిస్థితి ఉంది. మరి శనైశ్వరుని యొక్క దృష్టి మీ 2వ భావంపై ఉండడం ద్వారా కొంత గౌరవ నాశనము, ధనహాని, దీనికి తోడు ఆరోగ్యము నాశనము, అంటే అనారోగ్య సమస్యలు, కుటుంబంలో కొన్ని కలహాలు. ఈ బుధ ఇంటిపై శని దృష్టి ఉండడం వల్ల గ్యాంబ్లింగ్ కానీ, కొంతమేర ఈ మనకు ఆన్లైన్ గేమ్స్ కానీ, లైక్ క్యాసినో కానీ, అదేవిధంగా ట్రేడింగ్ కానీ, లాటరీ టికెట్లు కొనడం కానీ, ఇలాంటి వాటిపై ఆసక్తి అధికంగా కనబడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. సో ఇది గమనించుకోవాల్సింది. ఇక ఈ యొక్క సింహరాశి వారికి గత 8 నెలల నుండి తీవ్రమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది మిమ్మల్ని వెంటాడుతుంది. అది మీరు చేతులారా చేసుకున్నదా లేదా అనుకోకుండా చేసుకున్నదా అనేటువంటి విషయాలను పక్కన పెడితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో గడచిన 8 నెలలు చాలా బాధాకరం. సో గడుస్తున్నటువంటి రోజులలో ఇప్పుడు గురువు 12వ భావానికి వచ్చి 11వ భావానికి వెళ్ళాడు. మళ్ళీ అంటే అతిచారంతో కొంత ఇక్కడ ఏం జరుగుతుందంటే మీ కాళ్ళకు దెబ్బలు తాకడం కానీ, ఆరోగ్య సమస్యలు తేవడం కానీ, స్థాన చలనాలు కానీ, పదవీహీనతలు కానీ, స్త్రీ మూలక ఇబ్బందులు కానీ, ఇలాంటివి కొన్ని మనకు ఉండే ఛాన్సెస్ ఉంటవి. ఇక అదేవిధంగా మరి ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో వారికి చెల్లె కానీ తమ్ముడు కానీ ఉంటే వారికి ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. వ్యాపార భాగస్వాముల వల్ల కొంత నష్టము వాటిల్లే పరిస్థితి ఉంది. జీవనాధారంలోనే నష్టము ఉన్నది.
కార్యహాని ఉన్నది. అనుకున్నటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత హాని జరిగేటువంటి పరిస్థితులు ఉన్నవి. జాగ్రత్త అని చెప్పడం జరుగుతున్నది. ఇక అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క సింహరాశి వారు ఉన్నారో స్థాన చలనానికై ఏదో గందరగోళంగా కానీ తొందరగా కానీ స్థాన చలనము చెందేటువంటి పరిస్థితి ఉన్నది. అది గమనించుకోవాల్సింది. ఇక కార్యాలలో ప్రతికూలత, ఆరోగ్య క్షీణత, మానసిక ఆందోళన, కుటుంబంలో కలహాలు, కొంత అలసత్వము, మరపు వలన సమస్యలు, బంధుమిత్రుల వైరము, అదేవిధంగా యంత్ర సంబంధిత ప్రమాదాలు, కొన్ని గాయాలు, బోన్ రిలేటెడ్ గాయాలు, బోన్ ఫ్రాక్చర్ అవ్వడం కావచ్చును, బోన్ రిలేటెడ్ కానీ దుష్టులతో కలహాలు, ఏదో రకంగా పోలీసు దెబ్బలు పడేటువంటి పరిస్థితి, శారీరక శ్రమ, స్కిన్ రిలేటెడ్ ఇష్యూసు, ఇలాంటివన్నీ చాలా గందరగోళంగా ఉంది నవంబర్ నెలలో. అక్టోబర్ నవంబర్ నెలలో చాలా జాగ్రత్త. ఎందుకంటే అక్టోబర్ నుండే కొంత ఇబ్బందికరంగా ఉంది. సో సింహరాశి వారు తప్పకుండా లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించండి. ఆల్ ద బెస్ట్. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. నవంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి మేషం నుండి మీనరాశి వరకు ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది. ఎందుకంటే ఈ నవంబర్ నెలలో బుధుడు కుజుడు కలయిక, శుక్రగ్రహ మార్పు, తన సొంత ఇంటిలోకి శుక్రుడు రావడము, దీనివల్ల మరి ఈ యొక్క గురువు అతిచార యోగంలో ఉండడము, ఈ యొక్క గురువు చూపు 5వ భావము, 7వ భావము, 9వ భావాలపై, మరి మీ లగ్నము, మీ రాశుల దృష్ట్యా మరి ఎవరికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనేటువంటి విషయాలను తెలుసుకోబోయే ముందు ఒక మాట. రాశి ఫలాలు అనగానే మీ జన్మరాశ లేదా మీ యొక్క వ్యవహారిక నామముతో కలిగినటువంటి రాశ అనేటువంటిది రెండూ చూసుకోవాలి. పలానా రమేషు తన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా చూస్తే తనది మేషరాశి, భరణి నక్షత్రము. మరి రమేషు అంటే తులారాశి, చిత్తా నక్షత్రం వస్తుంది. మరి ఈ రెండిట్లో ఏది చూసుకోవాలి అనేటువంటి కన్ఫ్యూజన్, ఈ కన్ఫ్యూజన్లో తప్పకుండా మరి ఎట్లా ఏమిటి అనేటువంటి విషయాలకై తప్పకుండా సంప్రదించేటువంటి ప్రయత్నం చేయండి. ఒక మాట 100కు 200% చెప్తున్నా, రాసి పెట్టుకోండి. వన్స్ నాతో మాట్లాడిన తర్వాత మరొక ఆస్ట్రాలజర్తో ఎవరితో మాట్లాడాల్సినటువంటి అవసరం లేకుండా ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తున్నాను. ఓపెన్ ఛాలెంజ్. వన్స్ నాతో మాట్లాడి మీకుండేటువంటి వ్యక్తిగత విషయాలు, ఒక వివాహమా లేదా ఒక ఉద్యోగమా లేదా ఒక బిజినెస్ లాసా లేదా మనీ రిలేటెడా ఏమిటి అనేటువంటిది మీరు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. అద్భుతమైనటువంటి రెమెడీస్ ఉన్నాయి, చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తవి అనేటువంటి విషయాన్ని 100కు 200% నేను బల్లగుద్ది మరీ చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది కూడా రెమెడీస్ చేసి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతూ ఉన్నారు. కనుక ఎవరికి కనెక్ట్ అయితే వారి విషయం ద్వారా మీరు, అంటే ఇప్పుడు చాలామంది ఉన్నారు ఆస్ట్రాలజర్స్. నాకు వారికి ఏమిటి అంటే స్పెషాలిటీ, మీరు వన్స్ కాల్ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మీ వ్యక్తిగత జీవితంలో ఒక 4 విషయాలన్నా నేను గడిచినటువంటివి కానీ, మ్యాక్సిమం మీ వ్యక్తిగత జీవితం కానీ ఒక 4 విషయాలు నేను చెప్పిన తర్వాతనే మీతోటి మాట్లాడతాను. నేను మీ విషయం ఏమిటి అని చెప్పి మీది మొత్తం విన్న తర్వాత మళ్ళీ నేను దానికి కాస్త మసాలా యాడ్ చేసి చెప్పడం నా నైజం కాదు, అలా ఉండదు. కనుక అది గమనించుకోండి. కన్యారాశి, మరి కన్యారాశి వారికి నవంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోబోయే ముందు
ఎవరైతే ఈ కన్యా లగ్నము కన్యా రాశి వారు ఉంటారో అధికంగా కూడా కొంత మనీ క్యాలిక్యులేటెడ్ మైండ్ సెట్తో ఉండేటువంటి వారు. అంటే ఎందుకు ఈ మాట అంటే ఎక్కువగా ఇటు వెళ్తే నాకేం వస్తుంది, అటు వెళ్తే నాకేం వస్తుంది అనేటువంటి విధంగానే కొంత అధికంగా ఆలోచించుకునేటువంటి స్వభావం కలిగినటువంటి వారు. కానీ చాలా అంటే చాలా మంచివారు వాస్తవానికి కూడా. ఇంకను బంధు ప్రేమ అధికం. బంధువులంటే చాలా ప్రేమ అధికం. మరి వీరికి కనుక జాతకంలో సూర్యుడు బుధుడు నీచబడి ఉంటే మాత్రము అది వేరే ఉంటుంది. అభిమానము మనస్సు మాత్రం ఎంతో సుకుమారము. ఇంకను ఏమిటి అంటే ఆరోగ్యము గురించి దిగువ ఎక్కువగా కూడా ఉంటుంది. హెల్త్ రిలేటెడ్ ఆలోచనలు, సత్యవాక్కు కలిగినటువంటి వారుగా మనకు వీరు కనబడుతుంటారు. చక్కటి బుద్ధి కలిగినటువంటి వారు, ఇంకనూ కూడా మంచి తెలివితేటలు కలిగినటువంటి వారు. ఒక చార్టెడ్ అకౌంటెంట్ కానీ, అదేవిధంగా సిస్టమ్ బేస్డ్ వర్క్స్, ఇంజనీరింగు, ఎలక్ట్రానిక్, ఇది బాగా ఉంటుంది. ఎంతో కష్టపడితే కానీ డబ్బు రాదు ఈ యొక్క జాతకులకు అనేటువంటిది గమనించుకోండి. ఎవరి మీద కూడా ఆధారపడాలి అనేటువంటి భావన వీరికి ఉండదు. స్వతహాగా మేము పైకి రావాలి అనేటువంటి భావనతోనే ఉంటారు. మరి అలాంటి కన్యా రాశి వారికి వాస్తవానికి కూడా విపరీతమైనటువంటి కాళ్ళ నొప్పులు, కాళ్ళకు దెబ్బలు తాకడం కానీ, అసలు ఎట్లా అంటే కాళ్ళ నొప్పులు మామూలుగా లేవు. రోజంతా కాళ్ళు ఒత్తినా కూడా ఒత్తించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది, నొక్కినా కూడా అంతటి కాళ్ళ నొప్పులు. వ్యాపారంలో అద్భుతమైనటువంటి రాబడి, కొత్త కొత్త వ్యాపారాలు మనకు రావడము. మరి కొత్త కొత్త వ్యాపారాలు చేసుకుంటే మరి లాభం ఉంటుందా ఉండదా అనే ఆలోచనలో ఉండకండి. ఇప్పుడు సమయం ఉన్నది కనుక దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే విషయాన్ని గమనించుకోండి. అదేవిధంగా మాస్ ఫాలోయింగ్ అంటే రాజకీయ రంగంలో ఎవరైతే కన్యా రాశి వారు ఉన్నారో వీరికి అధికంగా మాస్ ఫాలోయింగ్ ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకను ఏదో తెలియని ఒక భయం అయితే వీరిని వెంటాడే పరిస్థితి ఉంటుంది. మరి పా అక్షరంతో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న కేసులు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. ఏదో ఒక రకంగా కోర్టు రిలేటెడ్ కానీ, పోలీస్ స్టేషన్ మెట్లు కానీ ఎక్కే పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఎట్లా ఉంటుందంటే అసలు ఎందుకు ఎప్పుడు లేని కాళ్ళ నొప్పులు ఏంది అనే విధంగా ఉంటుంది. ఇది బాగా గమనించుకోండి, అసలు మామూలుగా ఉండదు. అంటే ఇప్పుడే ఇంత కాళ్ళ నొప్పులు ఉంటే ఎట్లా మా పరిస్థితి అనే ఆలోచనలు కూడా ఉంటుంది కనుక గమనించుకోండి. నో ప్రాబ్లం. కొత్త కొత్త అవకాశాలు రావడము చక్కగా మొదలుపెట్టుకోండి. ఇక్కడ గురువు గారు వక్ర దృష్టి, అదేవిధంగా బుధ కుజుల కలయిక 3వ భావములో మీకంటే చిన్నవారితో తగు జాగ్రత్తగా మాట్లాడాలి. మీ కింద పని చేసేటువంటి వారితో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. మీ తమ్ముడు చెల్లెమ్మల విషయంలో జాగ్రత్త. వారు ఏదో తప్పు చేయబోతున్నారు అనే విషయాన్ని మీరు కనిపెడతారు. మందలింపు చేసే క్రమంలో వారికి మీకు అధికంగా గొడవలు జరిగే పరిస్థితి ఉంటుంది. వారికి మీకు ఈ నెలలో చాలా గొడవలు జరుగుతాయి, జాగ్రత్త అని చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా కన్యా రాశి వారికి స్త్రీ మూలక ధన లాభాలు, ధన కనక వస్తు లాభములు, కీర్తి, అకారణంగానే కొన్ని కలహాలు, మాట అనేటువంటిది పదిలము అని గమనించుకోండి. హాస్య ప్రియులు ఎవరైతే ఉన్నారో వారికి సువర్ణమైనటువంటి అవకాశాలు అందబోతూ ఉన్నవి. టీవీ ఛానళ్ళల్లో అద్భుతమైనటువంటి ఒక మూవీ రంగంలో కావచ్చును దూసుకుపోతున్నారు. ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు చాలా అద్భుతంగా ముందుకు వెళతారు ఈ యొక్క కన్యా రాశి వారు. అదేవిధంగా కన్యా రాశి వారికి ఇంకనూ కూడా చూసుకున్నట్టయితే కొంత కార్యాలు ఏవైతే అనుకుంటున్నారో అవి కొంత విఘ్నము కలిగే పరిస్థితి ఉంది.
ఆశాహాతము, వ్యర్థ సంచారము, వృత్తి భగ్నము ఉన్నది ఇక్కడ. మరి ఎవరైతే ఇక్కడ కన్యారాశి వారు ఉన్నారో మరి కన్యారాశి వారిని 9వ భావములో అంటే సప్తమ భావంలో ఉన్నటువంటి శనైశ్చరుడు కాస్త వక్ర దృష్టి ఉండడం ద్వారా మీకు 6వ భావంలో ఇన్ని రోజులు కూడా శనైశ్చరుని యొక్క చూపు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ సప్తమ భావంలో ఉండి సప్తమ, అష్టమ, నవమ అంటే 7, 8, 9వ భావాన్ని చూస్తాడు. 8 కాకుండా 9వ భావం ఏమిటి? తండ్రి. ఈ తండ్రి భావాన్ని ఈ శనైశ్చరుడు చూడడం ద్వారా తండ్రికి ఆరోగ్య సమస్యలు రావడము, కొంత దుఃఖము, ధనాదాయ క్షీణత, తలచిన పనులు కుంటపడుట, లాభించే చోటనే నష్టము వాటిల్లేటువంటి పరిస్థితులు ఇవన్నీ ఉన్నవి. శుభకార్యం ఏమైనా పోస్ట్ పోన్స్ జరిగే పరిస్థితి ఉంది. శుభకార్యాలకు సంబంధించినటువంటివి చాలా జాగ్రత్త రాబోయే ఈ 2 నెలలు. ఇంకను మనకు చూసుకున్నట్టయితే మనకు బుద్ధిహీనత, అధికారుల ముందు చులకన అయ్యే పరిస్థితి ఉంది. బంధు విరోధాలు ఉన్నవి. వస్తు నష్టము, శత్రు ప్రమాదము. కొన్ని అధికారులు ఈ యొక్క లంచం తీసుకునే క్రమంలో దొరికిపోవడం కానీ ఇలాంటివి ఉంటవి. అదేవిధంగా మనకు ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ లైక్ ఇలాంటివి. మనం ఎంత ఫేమస్ అయితే అంత మనల్ని కిందికి తొక్కాలి అధపాతాళానికి అని చెప్పి చూస్తూ ఉంటారు. ఇది గమనించుకోండి ఈ యొక్క కన్యారాశి వారు. ఇక మానసికంగా మాత్రము చాలా ఉల్లాసంగా కనబడుతున్నారు. ఈ యొక్క నెలలో శరీరం అద్భుతంగా సహకరిస్తూ ఉంది. కొన్ని విషయాలు సంతృప్తికరదాయకంగా గోచరిస్తూ ఉన్నవి. సో ఓవరాల్గా కన్యారాశి వారికి చాలా బాగుంది అని చెప్పడం జరుగుతూ ఉన్నది. కనుక ఆల్ ద బెస్ట్. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. నవంబర్ నెలలో 12 రాశుల వారికి మేషం నుండి మీనరాశి వరకు ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది. ఎందుకంటే ఈ నవంబర్ నెలలో బుధుడు కుజుడు కలయిక, శుక్రగ్రహ మార్పు, తన సొంత ఇంటిలోకి శుక్రుడు రావడము, దీనివల్ల మరి ఈ యొక్క గురువు అతిచార యోగంలో ఉండడము, ఈ యొక్క గురువు చూపు 5వ భావము, 7వ భావము, 9వ భావాలపై మరి మీ లగ్నము, మీ రాశుల దృష్ట్యా మరి ఎవరికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనేటువంటి విషయాలను తెలుసుకోబోయే ముందు ఒక మాట. రాశి ఫలాలు అనగానే మీ జన్మరాశ లేదా మీ యొక్క వ్యవహారిక నామముతో కలిగినటువంటి రాశ అనేటువంటిది రెండూ చూసుకోవాలి. పలానా రమేష్ తన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా చూస్తే తనది మేషరాశి, భరణి నక్షత్రము. మరి రమేష్ అంటే తులారాశి, చిత్తా నక్షత్రం వస్తుంది. మరి ఈ రెండిట్లో ఏది చూసుకోవాలి అనేటువంటి కన్ఫ్యూజన్. ఈ కన్ఫ్యూజన్లో తప్పకుండా మరి ఎట్లా ఏమిటి అనేటువంటి విషయాలకై తప్పకుండా సంప్రదించేటువంటి ప్రయత్నం చేయండి. ఒక మాట 100కు 200% చెప్తున్నా, రాసి పెట్టుకోండి. వన్స్ నాతో మాట్లాడిన తర్వాత మరొక ఆస్ట్రాలజర్తో ఎవరితో మాట్లాడాల్సినటువంటి అవసరం లేకుండా ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తున్నాను. ఓపెన్ ఛాలెంజ్. వన్స్ నాతో మాట్లాడి మీకుండేటువంటి వ్యక్తిగత విషయాలు, ఒక వివాహమా లేదా ఒక ఉద్యోగమా లేదా ఒక బిజినెస్ లాసా లేదా మనీ రిలేటెడా ఏమిటి అనేటువంటిది మీరు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. అద్భుతమైనటువంటి రెమెడీస్ ఉన్నాయి, చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తవి అనేటువంటి విషయాన్ని 100కు 200% నేను బల్లగుద్ది మరీ చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది కూడా రెమెడీస్ చేసి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతూ ఉన్నారు. కనుక
ఎవరు ఎవరికి కనెక్ట్ అయితే వారి వారి విషయం ద్వారా మీరు అంటే ఇప్పుడు చాలామంది ఉన్నారు ఆస్ట్రాలజర్స్. నాకు వారికి ఏమిటి అంటే స్పెషాలిటీ, మీరు వన్స్ కాల్ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మీ వ్యక్తిగత జీవితంలో ఒక 4 విషయాలన్నా నేను గడిచినటువంటివి కానీ మ్యాక్సిమం మీ వ్యక్తిగత జీవితం కానీ ఒక 4 విషయాలు నేను చెప్పిన తర్వాతనే మీతోటి మాట్లాడతాను. నేను మీ విషయం ఏమిటి అని చెప్పి మీది మొత్తం విన్న తర్వాత మళ్ళీ నేను దానికి కాస్త మసాలా యాడ్ చేసి చెప్పడం నా నైజం కాదు, అలా ఉండదు. కనుక అది గమనించుకోండి. నవంబర్ నెలలో తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతూ ఉన్నది. తులారాశి వారు అంటేనే వాస్తవానికి కూడా ఈ యొక్క ఒక 2 సంవత్సరాల నుండి సుమారుగా సంవత్సరం మీద ఒక 6 నెలల నుండి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సందర్భాలలో కొంతమంది సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసుకుంటున్నారు. కొంతమంది భార్యాభర్తలలో ఇల్లీగల్ అఫైర్స్ చూస్తున్నారు. ఇలా చాలా విషయాలు, మనీ పోగొట్టుకున్న వాళ్ళు ఆన్లైన్లో అప్పు చేయడాలు, విపరీతమైనటువంటి అప్పులు, వడ్డీలు, ఇలాంటివి ఎన్నో ఉన్నవి. సో జాగ్రత్త అని చెప్పడం జరుగుతున్నది. మరి ఇప్పుడు ఏమిటి అంటే తులారాశి వారికి మరి మీ రాశిలోనే శుక్రుడు ఉన్నాడు. 2వ భావంలో బుధుడు వక్రము, బుధ కుజుల కలయిక. అదేవిధంగా గురువు చాలా అద్భుతంగా మీకు అతిచారంలోకి వచ్చి మళ్ళీ వక్రం వెళ్ళడము. శనైశ్వరుడు కూడా మీకు ఇన్ని రోజులు వక్ర దృష్టి వల్ల ఒక బాధ, ఇప్పుడు సవ్యంగా ఉండడము వల్ల మరొక బాధ. మరి ఇవన్నీ ఏమిటి చూసుకునే క్రమంలో మరి ఈ యొక్క తులారాశి వారికి అసలు తులారాశి వారు గురించి మనం ఒక 2 వాక్యాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా తులారాశి వారు అనగానే వాస్తవానికి సుకుమారమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారండి. చాలా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు. లోపల ఒకటి బయటకు ఒకటి ఉండదు వీరికి. చాలా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు తులారాశి వారు. ఇక తులారాశి వారు తర్వాత వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారు ఏమిటి అంటే నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది మనం చూద్దాం. కానీ తులారాశి వారు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అంటే ఈ నెంబర్ 6 రిలేటెడ్ రా అక్షరము, ఈ ప్రసాదు, ప్రమోదు, ప్రదీపు, ప్రశాంతు, రమేషు, రాకేషు, రజిత, రంజితు ఇలాంటి పేర్లు కలిగినటువంటి హాస్పిటల్స్ కానీ నెంబర్ డి అక్షరంతో ఉండేటువంటి వారు కూడా, ఈ పేర్లతో ఉండేటువంటి సంస్థలు కానీ, ఈ పేర్లతో ఉండేటువంటి మనుషులు కానీ, ఈ పేర్లతో ఉండేటువంటి దేశాలు కానీ, ఈ పేర్లతో ఉండేటువంటి నగరాలు కానీ ఇవి గత సంవత్సరం నుండి కొంత ఏదో తెలియని విషయాలు అంటే సీక్రెట్ విషయాలు బయటపడడం కానీ, లేదా ఏదో ఒక కేసు అవ్వడం కానీ, లేదా ఏదో ఒక సంచలనమైనటువంటి విషయాలు తెలవడం కానీ, లేదా ఒక న్యూస్కు ఎక్కడం కానీ, పేపర్కు రావడం కానీ, ఎస్పెషల్లీ సెలబ్రిటీస్ ఫీల్డ్లో ఎవరైతే ఉన్నారో వారి సీక్రెట్ విషయాలు బయటపడడం కానీ, వీరు చేసినటువంటి బాకీలు, ఈ యొక్క అప్పుల మూలకంగా ఎవరైతే ఫేస్బుక్లలో కానీ, ఈ యొక్క ఇన్స్టాగ్రాములలో కానీ వీరి సంబంధిత ఫోటోలు ఫేక్గా క్రియేట్ చేసి పెట్టడం కానీ, లేదా ఈ ఆన్లైన్లో ఇవాళ రేపు లోన్స్ ఇచ్చేస్తున్నారు ఆన్లైన్లో. ఇలా లోన్స్ తీసేసుకున్నటువంటి వారు వారి ఫోటోలను మార్ఫింగ్ చేసి మీకు అటు పంపిస్తాం ఇటు పంపిస్తాం అని చెప్పి భయభ్రాంతులకు గురి చేసేటువంటి సంఘటనలు, ఆన్లైన్ గేమ్స్ ఇలాంటివి చాలా వీరు నలిగిపోతూ ఉన్నారు ఇందులో. ఇక మరీ ముఖ్యంగా చక్కటి ప్రశాంతమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు, బంధు ప్రేమ అభిమానవంతులు, పొగడ్తలకు
ఊరుకొనే లొంగిపోయేటువంటి వారు. మరి అలాంటి వీరికి ధనాదాయము, ధాన్య సమృద్ధి, ఒక గృహ నిర్మాణ అవకాశాలు ఉన్నవి, బంధుజన సంతోషము ఉన్నది, మళ్ళీ అప్పులు అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. కోర్టు రిలేటెడ్ కావచ్చును, అదేవిధంగా కొన్ని అప్పులు వాటిల్లేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. ఇట్టి తులారాశి వారు మనం చెప్పినటువంటి పేర్లతో ఉండేటువంటి సంస్థల వారు కూడా చాలా జాగ్రత్తగా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే అప్పులు, గొడవలు, నష్టాలు, కోర్టు కేసులు, ఉద్యోగాలలో ఇబ్బందులు, మేనమామ పిల్లనిస్తా అని చెప్పి ఇవ్వకపోవడాలు, ఇలాంటివి ఎన్నో జరిగినటువంటి దాఖలాలు ఉన్నవి. జాగ్రత్త ఉంటవి కూడా ఈ నవంబర్ నెలలో. తస్మాత్ జాగ్రత్త, ఇది మాత్రం గమనించుకోండి. ఇక కొంతమేర వయసు పైబడినటువంటి వారికి జాగ్రత్తగా ఉండండి. ఎస్పెషల్లీ ఈ ఆర్ రిలేటెడ్ మాత్రం, ఎవరైతే ఫార్మా రిలేటెడు, మెడిసిన్ రిలేటెడు, అదేవిధంగా నిర్మాతలు, సినీ ఇండస్ట్రీ, ఇంకను ఇలా ఉండేటువంటి వారు జాగ్రత్తగా ఉంటేనే మంచిది. మనకు వాక్కు అనేటువంటిది చాలా జాగ్రత్త. మరి ఇక్కడ రెండో భావంలో లగ్నాతు శుక్రుడు ఉండడం వల్ల పరస్త్రీ వ్యామోహం చెందే పరిస్థితి ఉంటుంది. ఎవరో ముఖం తెలియని స్త్రీ పరిచయము, అయ్యో అని చెప్పి మాట్లాడడము, వాళ్ళ వల్ల ఇబ్బందులు జరిగే పరిస్థితులు ఉంటాయి. జాగ్రత్త. వాహన ప్రాప్తి ఉంది. ఎవరైనా తులారాశి వారు వాహనం కొనుగోలు చేయాలి అనుకుంటే ఇదొక్కటి మంచి సమయము అని చెప్పడం జరుగుతున్నది. కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నవి. అధికంగా శిరోవేదన, లాభాల మందగింపు ఉన్నది. దీనికి తోడు కొంత దుష్టులతో అకారణంగానే కొన్ని కలహాలు ఏర్పడే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఇంకను సర్వదా కొన్ని పనులకు అనుకూలమని చెప్పడం జరుగుతున్నది. కనుక ఏది ఏమైనా తులారాశి వారు నిజంగా చాలా జాగ్రత్తగా ఉంటేనే మంచిది. ఆల్ ద బెస్ట్. మహాదేవ, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. నవంబర్ నెలలో 12 రాశుల వారికి మేషం నుండి మీనరాశి వరకు ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది. ఎందుకంటే ఈ నవంబర్ నెలలో బుధుడు, కుజుడు కలయిక, శుక్రగ్రహ మార్పు, తన సొంత ఇంటిలోకి శుక్రుడు రావడము, దీనివల్ల మరి ఈ యొక్క గురువు అతిచార యోగంలో ఉండడము, ఈ యొక్క గురువు చూపు 5వ భావము, 7వ భావము, 9వ భావాలపై, మరి మీ లగ్నము, మీ రాశుల దృష్ట్యా మరి ఎవరికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనేటువంటి విషయాలను తెలుసుకోబోయే ముందు ఒక మాట. రాశి ఫలాలు అనగానే మీ జన్మరాశ లేదా మీ యొక్క వ్యవహారిక నామముతో కలిగినటువంటి రాశ అనేటువంటిది రెండూ చూసుకోవాలి. పలానా రమేషు తన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా చూస్తే తనది మేషరాశి, భరణి నక్షత్రము. మరి రమేషు అంటే తులారాశి, చిత్తా నక్షత్రం వస్తుంది. మరి ఈ రెండిట్లో ఏది చూసుకోవాలి అనేటువంటి కన్ఫ్యూజన్, ఈ కన్ఫ్యూజన్లో తప్పకుండా మరి ఎట్లా ఏమిటి అనేటువంటి విషయాలకై తప్పకుండా సంప్రదించేటువంటి ప్రయత్నం చేయండి. ఒక మాట 100కు 200% చెప్తున్నా, రాసి పెట్టుకోండి. వన్స్ నాతో మాట్లాడిన తర్వాత మరొక ఆస్ట్రాలజర్తో ఎవరితో మాట్లాడాల్సినటువంటి అవసరం లేకుండా ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తున్నాను. ఓపెన్ ఛాలెంజ్. వన్స్ నాతో మాట్లాడి మీకుండేటువంటి వ్యక్తిగత విషయాలు, ఒక వివాహమా లేదా ఒక ఉద్యోగమా లేదా ఒక బిజినెస్ లాసా లేదా మనీ రిలేటెడా ఏమిటి అనేటువంటిది మీరు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. అద్భుతమైనటువంటి రెమెడీస్ ఉన్నాయి, చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తవి అనేటువంటి విషయాన్ని 100కు 200% నేను బల్లగుద్ది మరీ చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది కూడా రెమెడీస్ చేసి
అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతూ ఉన్నారు. కనుక ఎవరికి కనెక్ట్ అయితే వారి విషయం ద్వారా మీరు అంటే ఇప్పుడు చాలామంది ఉన్నారు ఆస్ట్రాలజర్స్. నాకు వారికి ఏమిటి అంటే స్పెషాలిటీ, మీరు వన్స్ కాల్ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మీ వ్యక్తిగత జీవితంలో ఒక 4 విషయాలన్నా నేను గడిచినటువంటివి కానీ మ్యాక్సిమం మీ వ్యక్తిగత జీవితం కానీ ఒక 4 విషయాలు నేను చెప్పిన తర్వాతనే మీతోటి మాట్లాడతాను. నేను మీ విషయం ఏమిటి అని చెప్పి మీది మొత్తం విన్న తర్వాత మళ్ళీ నేను దానికి కాస్త మసాలా యాడ్ చేసి చెప్పడం నా నైజం కాదు, అలా ఉండదు. కనుక అది గమనించుకోండి. ఈ యొక్క నవంబర్ నెలలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే గత 2021 ఆగస్టు నుండి 2025 ఆగస్టు వరకు కూడా దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగానే వీరి పరిస్థితి ఉంది. అయితే నా నీ నూనె అక్షరమా లేదా వీరి జన్మనామం ప్రకారంగా వృశ్చిక రాశ, మరి వీరి గోచారంలో ఉండేటువంటి గ్రహాల చేంజ్ వల్ల మరి వీరి యొక్క వ్యవహారిక నామము అదేవిధంగా జన్మనామము 2 తేడాగా ఉంటే 2 రకాలుగా ఇబ్బందులు అవుతాయి అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. కనుక పలానా రమేష్ అనుకుందాం, పలానా రంజిత అనుకుందాం, పలానా రాకేష్ అనుకుందాం. ఈ రాక్షరం అంటే తులారాశి అవుతుంది. లేదా మా అక్షరం అనుకుందాం, మా అక్షరము మన పలానా మనస్విని అనుకుంటే సింహరాశి అవుతుంది. మరి అమ్మాయిది డేట్ ఆఫ్ బర్త్ పుట్టే సమయం కొడితే మేషరాశి భరణి నక్షత్రం వచ్చింది. మరి అప్పుడు ఏం చూసుకోవాలి? ఇది కూడా డౌటే. కనుక అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా చూసుకుంటూ వీరి వయసు ఎంత ఇలా చాలా క్యాలిక్యులేట్ చేసుకొని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఈ వృశ్చిక రాశి వారు ఈ నా నీ నూనె అక్షరాలతో ఉండేటువంటి వారు లేదా జన్మనామం ప్రకారంగా వృశ్చిక రాశి అయ్యేటువంటి వారి గురించి తెలుసుకుందాం. శనేశ్వరుడు మరి అర్ధాష్టమ శని వీడి పంచమ భావానికి వెళ్ళాడు. ఈ పంచమ భావానికి వెళ్ళినటువంటి సందర్భంలో అనూహ్యమైనటువంటి నష్టాలు ఎదుర్కొన్నటువంటి దాఖలాలు 2024 ఆగస్టు నుండి 2024 సుమారుగా ఆగస్టు ఒక నెల అటు ఇటుగా వేసుకోండి. 2024 ఆగస్టు నుండి సుమారుగా చూసుకున్నట్టయితే అనూహ్యమైనటువంటి నష్టాలు, ప్రమాదాలు, తగాదాలు, నీచమైనటువంటి పనులు అంటే తల్లిదండ్రి చెప్పినటువంటి మాటలు ఏది వినకున్నా కూడా నీచమైనటువంటి పని అంటే విచక్షణ అనేటువంటిది మనకు కోల్పోయే విధంగా ఉంటుంది. పంచమ భావంలో శని ఏ విధంగా చేస్తాడు అంటే మనకు ఒక నరఘోష నరదృష్టిలాగా మనకు అనిపిస్తూ ఉంటుంది. మనసు అనేటువంటిది ప్రశాంతంగా ఉండకుండా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక అదేవిధంగా పంచమ భావంలో ఉన్నటువంటి శనేశ్వరుడు సప్తమ భావాన్ని చూస్తాడు. ఈ సప్తమ భావం అంటే ఏమిటంటే వివాహ స్థానము. వివాహ స్థానంలో కొన్ని ఇబ్బందులు కూడా చోటు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఎలాంటి సంబంధాలు వచ్చినా ఈ నవంబర్లో కానీ రాబోయే రోజులలో కానీ తప్పకుండా జన్మ చార్ట్ చెక్ చేసుకొని ముందుకు వెళితే మంచి ఫలితాలు ఉంటవి. మరి ఇంకను ఉద్యోగానికి సంబంధించి ఉద్యోగంలో మార్పులు చేర్పులు కానీ ఉద్యోగంలో మిమ్మల్ని పొమ్మన లేక పొగబెట్టేటువంటి సందర్భాలు కానీ మీతో తిరిగినటువంటి వారే మీ గురించి చెడుగా చెప్పడం కానీ పక్క వాళ్లకు ఇలాంటివి జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నవి. సో బీ కేర్ఫుల్, చాలా అంటే చాలా జాగ్రత్త. అదేవిధంగా కొంత స్కిన్ రిలేటెడ్ చర్మ సంబంధిత ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉన్నది. చర్మ సంబంధిత ఇబ్బందులతో పాటుగా కొంత ఆయుధఘాతాలు అంటే ఆయుధాలు ఇక్కడ యుద్ధాలు జరిగేటువంటి పరిస్థితి లేదు. కనుక ఆడపిల్లలు కానీ మగవాళ్ళు కానీ వంట చేసుకునే సందర్భంలో ఆ కూరగాయలు తరిగే సందర్భంలో కానీ వంట చేసే సందర్భంలో కానీ కొంత ఆ యొక్క నైఫ్ చాక్ అనేటువంటిది కట్ అయ్యి బ్లీడింగ్ అవ్వడం కానీ లేదా ఏదైనా నడుస్తూ ఉండగా కాలికి ఏమైనా దెబ్బ తాకడం కానీ ఇనుము రిలేటెడ్ ఇలాంటివి. యంత్ర ప్రమాదాలు అంటే మీరు ఏదైనా ఇనుము రిలేటెడ్ వర్క్ చేసేటువంటి వారికి ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితులు ఉంటవి. అదేవిధంగా కారు ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, మనం నడుస్తూ మామూలుగా వెళ్ళినా ఎవరైనా వచ్చి మనకు తాకవచ్చును.
ఏదో చేయాలి అనేటువంటి ఆరాటం అధికంగా ఉంటుంది, కానీ పనులు ముందుకు వెళ్ళకపోతూ ఉంటవి. ఇది కూడా గమనించుకోండి. కొంత శుక్రుడు 12వ భావంలో ఉన్నాడు కనుక ఇల్లీగల్ అఫైర్స్ కానీ లేదా ఎవరైనా మనకు కొత్త వ్యక్తులు పరిచయం అయ్యే ఛాన్సెస్ ఉంటవి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో. అదేవిధంగా ఇట్టి నవంబర్ నెలలో అంటే సుమారుగా మనకు ఈ అక్టోబర్ 25 నుండి నవంబర్ 25 వరకు జాగ్రత్తనే, నవంబర్, డిసెంబర్, జనవరి వరకు కూడా. ఇక లగ్నములో బుధుడు, సూర్యుడు, కుజుడు, ఇంకను గురుగ్రహము వక్ర దృష్టి. ఇది ఏం చేస్తుంది మనకంటే, గురువు వక్ర దృష్టి వల్ల సూసైడ్ అటెంప్ట్స్ దాకా మనకు ఒక థాట్ను తెప్పిస్తుంది. అంటే మొన్నటి వరకు ఉన్నటువంటి బాధలు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఏ పనులు ముందుకు వెళ్ళక ఇబ్బంది పడేటువంటి వారికి ఎందుకు నాకు ఈ జన్మ, తొందరగా డెసిషన్స్ తొందర డెసిషన్స్ తీసుకునేటువంటి పరిణామాలు ఉంటాయి. ఈ సమయంలో మనము ఈ వృశ్చిక రాశి జాతకులకు కానీ ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో కొంత ధైర్యంగా ఉండండి. ఎందుకంటే మనకు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, కష్టము అనే ఇప్పుడు మనకు శ్రీకృష్ణుల వారు అర్జునుడికి చెప్తాడు ఏమిటి అంటే, ఈ సమయము వెళ్ళిపోతుంది. అంటే కష్టాలలో ఉన్న నేను ఇది చూడగానే సంతోషం వేయాలి, నేను చాలా సంతోషంగా విర్రవీగేతనంలో ఉన్నా అది చూడగానే నాకు వెళ్ళిపోవాలి. అంటే ఈ సమయం వెళ్ళిపోతుంది. ఎట్లా, చాలా సంతోషంగా ఉన్నారు, మీరు ఆ కొటేషన్ చూస్తారు, సంతోషము అనేటువంటి సమయము వెళ్ళిపోతుంది. దుఃఖంలో ఉన్నారు, ఇదే కొటేషన్ చూశారు. సో ఇది శాశ్వతం కాదు అనే విషయాన్ని గమనించుకొని వృశ్చిక రాశి వారు ధైర్యంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. మనీ రిలేటెడ్ డబ్బు సమస్యలు అధికంగా ఉండబోతూ ఉన్నవి, ఇది మాత్రం బాగా గమనించుకోండి. అదేవిధంగా కొంత శరీరము సంబంధించి షుగర్ రిలేటెడ్ కానీ లేదా శరీరం పెరగడం కానీ అంటే వెయిట్ పెరగడం కానీ, కొంత శ్వాసకోశకు సంబంధించిన ఇబ్బందులు కానీ, అదేవిధంగా కొంత ఈగో ఫీలింగ్, వేల తప్పిన భోజనం కానీ, అనారోగ్యం కానీ, వైరములు అంటే గొడవలు జరగడం కానీ అధికంగా, దుర్మార్గ స్నేహము అంటే మంచివారెవరు చెడ్డవారెవరు అనేటువంటిది కంపారబిలిటీ మనకు ఈ మంత్లో అర్థమవుతుంది. అదేవిధంగా కొంత విద్యలో కూడా వైఫల్యం కనబడుతుంది, బంధుమిత్రులతో కూడా విరోధాలు ఉన్నవి. ఎందుకంటే బుధుడు సూర్యునితో కలిసి ఉన్నాడు కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం జరుగుతున్నది. భార్యాభర్తలు ఉంటే కలహాలు, భార్యాభర్తలకు సంబంధించినటువంటి విషయాలు ఏమైనా అద్భుతంగా ముందుకు వెళ్ళడాలు, కడుపుకు సంబంధించిన ఇబ్బందులు, ఇలాంటివి చాలా ఉన్నవి. అయినప్పటికీ కాలభైరవ స్వామి ఆరాధన, కాలభైరవ స్వామికి వడమాలను సమర్పించడం ద్వారా, కాలభైరవాష్టకం చదవడం ద్వారా నిజంగా విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. జిలేబీని ఒక అనాథలకు పంచిన జిలేబీని ఎవరికైనా స్వామివారికి నివేదన చేసి కాలభైరవునికి ఎవరికైనా ఇచ్చినా కూడా 100కు 200% ఇవన్నిటి నుంచి తప్పించుకునే పరిస్థితి ఉంటుంది. కనుక ఈ విషయాన్ని గమనించుకోండి. ఆల్ ద బెస్ట్. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. నవంబర్ నెలలో 12 రాశుల వారికి మేషం నుండి మీనరాశి వరకు ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది. ఎందుకంటే ఈ నవంబర్ నెలలో బుధుడు కుజుడు కలయిక, శుక్రగ్రహ మార్పు, తన సొంత ఇంటిలోకి శుక్రుడు రావడము, దీనివల్ల మరి ఈ యొక్క గురువు అతిచార యోగంలో ఉండడము, ఈ యొక్క గురువు చూపు 5వ భావము, 7వ భావము, 9వ భావాలపై, మరి మీ లగ్నము, మీ రాశుల దృష్ట్యా మరి ఎవరికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనేటువంటి విషయాలను తెలుసుకోబోయే ముందు ఒక మాట. రాశి ఫలాలు అనగానే మీ జన్మరాశ లేదా మీ యొక్క వ్యవహారిక నామముతో కలిగినటువంటి రాశ అనేటువంటిది
రెండూ చూసుకోవాలి. పలానా రమేష్ తన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా చూస్తే తనది మేషరాశి, భరణి నక్షత్రము. మరి రమేష్ అంటే తులారాశి, చిత్తా నక్షత్రం వస్తుంది. మరి ఈ రెండిట్లో ఏది చూసుకోవాలి అనేటువంటి కన్ఫ్యూజన్, ఈ కన్ఫ్యూజన్లో తప్పకుండా మరి ఎట్లా ఏమిటి అనేటువంటి విషయాలకై తప్పకుండా సంప్రదించేటువంటి ప్రయత్నం చేయండి. ఒక మాట 100కు 200% చెప్తున్నా, రాసి పెట్టుకోండి. వన్స్ నాతో మాట్లాడిన తర్వాత మరొక ఆస్ట్రాలజర్తో ఎవరితో మాట్లాడాల్సినటువంటి అవసరం లేకుండా ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తున్నాను. ఓపెన్ ఛాలెంజ్. వన్స్ నాతో మాట్లాడి మీకుండేటువంటి వ్యక్తిగత విషయాలు, ఒక వివాహమా, లేదా ఒక ఉద్యోగమా, లేదా ఒక బిజినెస్ లాసా, లేదా మనీ రిలేటెడా, ఏమిటి అనేటువంటిది మీరు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. అద్భుతమైనటువంటి రెమెడీస్ ఉన్నాయి, చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తవి అనేటువంటి విషయాన్ని 100కు 200% నేను బల్లగుద్ది మరీ చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది కూడా రెమెడీస్ చేసి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతూ ఉన్నారు. కనుక ఎవరికి కనెక్ట్ అయితే వారి విషయం ద్వారా మీరు, అంటే ఇప్పుడు చాలామంది ఉన్నారు ఆస్ట్రాలజర్స్. నాకు వారికి ఏమిటి అంటే స్పెషాలిటీ, మీరు వన్స్ కాల్ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మీ వ్యక్తిగత జీవితంలో ఒక 4 విషయాలన్నా నేను గడిచినటువంటివి కానీ, మ్యాక్సిమం మీ వ్యక్తిగత జీవితం కానీ ఒక 4 విషయాలు నేను చెప్పిన తర్వాతనే మీతోటి మాట్లాడతాను. నేను మీ విషయం ఏమిటి అని చెప్పి మీది మొత్తం విన్న తర్వాత మళ్ళీ నేను దానికి కాస్త మసాలా యాడ్ చేసి చెప్పడం నా నైజం కాదు, అలా ఉండదు. కనుక అది గమనించుకోండి. ధనస్సు రాశికి సంబంధించి మరి ఈ నవంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని చూసుకుందాం. ధనస్సు రాశి వాస్తవానికి 2024లో ఒక అద్భుతమైనటువంటి ఏదో ఒక శుభాన్ని చూసి ఉండాలి. మరి 2025 సుమారుగా ఒక 4-5 నెలల నుండి ఏదో తెలియని ఇబ్బందులలో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది అనేటువంటి విషయము. మరి ధనస్సు రాశి వారికి ఏమిటంటే మంచి ఆకర్షణీయమైనటువంటి రూపం కలిగినటువంటి వారు ధనస్సు రాశి వారు. అదేవిధంగా ఎక్కడన్నా ఏమైనా నెగిటివిటీ ఇంపాక్ట్ ఉన్నా తొందరగా అబ్జర్వ్ చేసుకోగలుగుతారు వీరు. దైవభక్తి ఎక్కువ, పాపభీతి కూడా ఎక్కువ. అంటే ఏదన్నా చేద్దామంటే అమ్మో వద్దు, మనకు పాపం చుట్టుకుంటుంది, ఇలా నేను చేయొద్దు, ధర్మంగా బాగా ఉండేటువంటి వారు. ఏ విషయమైనా వెంటనే గ్రహించేస్తారు. నెగిటివ్ ఇంపాక్ట్, పాజిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది వీరికి బాగా ఉంటుంది. దైవభక్తి కలిగి సాంప్రదాయములు పాటించేటువంటి వారు, మనస్సులో ఏది దాచుకోరు. అదేవిధంగా అనుకున్నంత తొందరగా పైకి మాత్రం రాలేరు. పొడవైనటువంటి ముఖము, ఇంకా చాలా విషయాలలో జీవితాన్ని మామూలుగా సరదాగా తీసుకునేటువంటి వారు, పట్టుదలతో కార్యసాధన చేయగలిగేటువంటి వారు ధనస్సు రాశి వారు. మరి ధనస్సు రాశి వారు మరి మీకు అర్ధాష్టమ శని మొదలయ్యింది. మరి అర్ధాష్టమ శని నుండి శనేశ్వరుడు వక్ర దృష్టితో కుంభాన్ని చూడడము మీ అదృష్టము. మరి ఇక్కడ గురువు గారు మీకు గత కొన్ని రోజుల నుండి మంచి సపోర్టుగా ఉన్నాడు. ఇప్పుడు గురువు అస్తమించబోతున్నాడు. గురువు అస్తమించి కొంత ఇబ్బందులు తేబోతున్నాడు. చాలా కష్టాలు, గృహంలో ఇబ్బందులు, మనీ రిలేటెడ్ కావచ్చును, డబ్బు అధికంగా ఖర్చు పెట్టించడం కావచ్చును, అదేవిధంగా ఆదాయానికి మించినటువంటి డబ్బు ఖర్చు, దీంతో పాటుగా అనూహ్యమైనటువంటి అవరోధాలు, కోపం అధికంగా రావడం కావచ్చును, అదేవిధంగా ప్రమాద సూచనలు, విచారంగా ఉండడము, బంధుమిత్రుల యొక్క పీడ, అనారోగ్య బాధలు, ఇవి ధనస్సు రాశి వారికి కలగబోతున్నవి ఇటు నవంబర్ నెలలో. వాస్తవానికి మీరు ధనస్సు రాశి వారు, మీ నోరు మీకు శత్రువు. కొంచెం
అంటే మీది మీకు నాకు తెలుసు అనేటువంటి భావన, లేదా మీ యాటిట్యూడ్ లెవెల్స్ అనేటువంటి, అంటే అందరూ అని కాదు ఇక్కడ. మళ్ళీ ఈ యొక్క 80s లోపు, లైక్ 1980 లోపు జన్మించినటువంటి వారి గురించి నేను చెప్తున్నా. ఇక మరి అద్భుతమైన విషయం ఏమిటి అంటే వ్యాపారం. ధనస్సు రాశి వారికి ఎవరిదైతే వ్యాపారంలో సుఖశాంతులు, కీర్తి వృద్ధి, ఇష్టకార్య సిద్ధి, విందు భోజనము, కార్యాలలో లాభాలు, ఈ బట్టలకు సంబంధించి అంటే గార్మెంట్ రిలేటెడ్లో ఉండేటువంటి వారు, బొటిక్ కావచ్చును, ఇలాంటి దాంట్లో సూపర్ లాభాలు ఉన్నవి, మంచి లాభాలు గోచరిస్తున్నవి ఈ యొక్క నవంబర్ నెలలో. ఇక అదేవిధంగా ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో ఆల్ ఆఫ్ సడన్గా వివాహం చేసుకునేటువంటి పరిస్థితి, లవ్ మ్యారేజ్, పెద్దలు ఒప్పుకోకనో లేక ఏదైనా కావచ్చును. ఇంకా కొన్ని రోగాలు వృద్ధి చెందేటువంటి పరిస్థితి ఉంది. ఆశించినటువంటి కార్య నాశనము ఉన్నది, అసౌఖ్యము ఉన్నది, కష్టకాలము ఉన్నది. ప్రతి బుధవారము బుధునికి గరకను సమర్పిస్తూ ఉండాలి ధనస్సు రాశివారు. ఇక అదేవిధంగా ధనస్సు రాశివారు ఇంకనూ స్థాన చలనము ఉన్నది. కొన్ని అవమానాలు మనకు గోచరిస్తూ ఉన్నవి. అధికంగా డబ్బు ఖర్చు ఉన్నది. నేత్ర సంబంధిత ఇబ్బందులు, అకారణంగానే కొన్ని కలహాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నవి. దీంతో పాటుగా కొంత ధనప్రాప్తి గోచరిస్తూ ఉన్నది. ఇక అదేవిధంగా అనవసరమైనటువంటి ప్రయాణాలలో ఏమైనా ప్రమాదాలు, సమీప బంధు నష్టము, డబ్బు ఖర్చు, ఇలాంటివి ఉన్నవి. చాలా అధికంగా వ్యయం మాత్రం ఉంది. చాలా జాగ్రత్త అని చెప్పడం జరుగుతూ ఉన్నది. కనుక ఆల్ ద బెస్ట్. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. నవంబర్ నెలలో 12 రాశుల వారికి మేషం నుండి మీనరాశి వరకు ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది. ఎందుకంటే ఈ నవంబర్ నెలలో బుధుడు కుజుడు కలయిక, శుక్రగ్రహ మార్పు, తన సొంత ఇంటిలోకి శుక్రుడు రావడము, దీనివల్ల మరి ఈ యొక్క గురువు అతిచార యోగంలో ఉండడము, ఈ యొక్క గురువు చూపు 5వ భావము, 7వ భావము, 9వ భావాలపై, మరి మీ లగ్నము, మీ రాశుల దృష్ట్యా మరి ఎవరికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనేటువంటి విషయాలను తెలుసుకోబోయే ముందు ఒక మాట. రాశి ఫలాలు అనగానే మీ జన్మరాశ లేదా మీ యొక్క వ్యవహారిక నామముతో కలిగినటువంటి రాశ అనేటువంటిది రెండూ చూసుకోవాలి. పలానా రమేషు తన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా చూస్తే తనది మేషరాశి, భరణి నక్షత్రము. మరి రమేషు అంటే తులారాశి, చిత్తా నక్షత్రం వస్తుంది. మరి ఈ రెండిట్లో ఏది చూసుకోవాలి అనేటువంటి కన్ఫ్యూజన్, ఈ కన్ఫ్యూజన్లో తప్పకుండా మరి ఎట్లా ఏమిటి అనేటువంటి విషయాలకై తప్పకుండా సంప్రదించేటువంటి ప్రయత్నం చేయండి. ఒక మాట 100కు 200% చెప్తున్నా, రాసి పెట్టుకోండి. వన్స్ నాతో మాట్లాడిన తర్వాత మరొక ఆస్ట్రాలజర్తో ఎవరితో మాట్లాడాల్సినటువంటి అవసరం లేకుండా ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తున్నాను. ఓపెన్ ఛాలెంజ్. వన్స్ నాతో మాట్లాడి మీకుండేటువంటి వ్యక్తిగత విషయాలు, ఒక వివాహమా లేదా ఒక ఉద్యోగమా లేదా ఒక బిజినెస్ లాసా లేదా మనీ రిలేటెడా ఏమిటి అనేటువంటిది మీరు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. అద్భుతమైనటువంటి రెమెడీస్ ఉన్నాయి, చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తవి
అనేటువంటి విషయాన్ని 100కు 200% నేను బల్లగుద్ది మరీ చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది కూడా రెమెడీస్ చేసి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతూ ఉన్నారు. కనుక ఎవరికి కనెక్ట్ అయితే వారి విషయం ద్వారా మీరు అంటే ఇప్పుడు చాలామంది ఉన్నారు ఆస్ట్రాలజర్స్. నాకు వారికి ఏమిటి అంటే స్పెషాలిటీ, మీరు వన్స్ కాల్ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మీ వ్యక్తిగత జీవితంలో ఒక 4 విషయాలన్నా నేను గడిచినటువంటివి కానీ మ్యాక్సిమం మీ వ్యక్తిగత జీవితం కానీ ఒక 4 విషయాలు నేను చెప్పిన తర్వాతనే మీతోటి మాట్లాడతాను. నేను మీ విషయం ఏమిటి అని చెప్పి మీది మొత్తం విన్న తర్వాత మళ్ళీ నేను దానికి కాస్త మసాలా యాడ్ చేసి చెప్పడం నా నైజం కాదు, అలా ఉండదు. కనుక అది గమనించుకోండి. మకర రాశి వారు ఈ యొక్క నవంబర్ నెలలో మరి వీరికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. మకర రాశి వారు అంటేనే చక్కటి ధనము, అంటే ధనము ఉండేటువంటి వారు కానీ, ధనము సంపాదించాలి అని అనుకునేటువంటి వారు కానీ, గ్రాటిట్యూడ్తో ఉండేటువంటి వారు, మంచి అధికారము, చక్కటి కీర్తి ప్రతిష్టల మీద ఆకాంక్ష ఎక్కువ వీరికి. ఎవరితోనూ కూడా స్నేహము అనేటువంటిది ఎక్కువ చేయరు. ఈ మకర రాశి వారికి ఎక్కువగా కూడా ధనముపై, అధికారంపై, కీర్తి ప్రతిష్టలపై ఆకాంక్ష ఎక్కువ. ఎవరితోనూ కూడా అధికంగా స్నేహం చేయరు. ఒకవేళ స్నేహం చేసినా వారిని అంత తొందరగా మర్చిపోరు. ఎందుకంటే వీరు చేసేటువంటి స్నేహము ధర్మబద్ధమైనటువంటిది. వీరు ఎంచుకునేటువంటి స్నేహితులు కూడా ధర్మమైనటువంటి వారు, ఎంతో ఓర్పు నిదానం కలిగినటువంటి వారు, బాగా కష్టపడి పనిచేస్తారు, నిర్మలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు, కపటం లేని మనుషులుగా జీవిస్తారు, చెడుగా మాట్లాడడం అసలు చేయరు, ధర్మాన్ని నలుగురికి చెబుతూ ఉంటారు. అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పట్ల శ్రద్ధ సంపన్నులై కనిపించి ఇబ్బంది పడతారు, కష్టజీవిగా కనిపించరు. ఇంకా వ్యాపారం మీద ఎక్కువగా ఆకాంక్ష కలిగినటువంటి వారుగా చెప్పబడుతుంది. మరి ఇట్టి మకర రాశి వారికి మరి శని యొక్క వక్ర దృష్టి ద్వితీయం నుండి తృతీయంకు వెళ్ళిపోవడం ఎంతో శుభంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ యొక్క గురువు గారు కూడా సప్తమ భావానికి వచ్చి మళ్ళీ షష్టమ భావాన్ని సవ్య దృష్టిలో చూడడం, వక్ర దృష్టిలో చూడడము, ఇది కొంచెం గమనార్హము, ఇబ్బంది. ఇక వీరి 11వ భావంలో సూర్యుడు, బుధుడు, కుజుడు. బుధుడు వక్రము, బుధ కుజుల కలయిక. మరి ఇక్కడ వ్యాపారంలో కొంత ఇబ్బందికరంగా మాత్రము ఉండబోతున్నది. మరి ఓవరాల్గా ఈ యొక్క మకర రాశి వారిని చూసుకుంటే చక్కటి కీర్తి, ధనాదాయము, అదేవిధంగా శ్రమకు అద్భుతమైనటువంటి గుర్తింపు, ప్రయాణాలలో లాభాలు, వ్యవహార సాఫల్యము, ఏ వ్యవహారాలు అయితే అనుకుంటున్నారో అవి చాలా చక్కగా ముందుకు వెళ్ళడము, మకర రాశికి సంబంధించినటువంటి పిల్లలు చక్కగా మనకు లబ్ధిలోకి రావడము, వారికి ఏమైనా ఉద్యోగం లభించడం కానీ, వారికి ఏమైనా మంచి చక్కటి చదువు ఉండడం కానీ ఇలాంటివి ఉన్నవి. దీంతో పాటుగా కొంత అనూహ్యమైనటువంటి నష్టాలు ఉన్నవి. అదేవిధంగా ప్రమాదాలు, తగాదాలు కూడా కొన్ని గోచరిస్తూ ఉన్నవి. అదేవిధంగా కొంత నీచమైనటువంటి పనులు చేసేటువంటి ఆలోచనలో మకర రాశి పిల్లలు ఉన్నారు. పిల్లలను బాగా కనిపెడుతూ ఉండండి మకర రాశి వారు. ఇక అదేవిధంగా ఈ యొక్క గురువు వల్ల కొంత మనకు ఉద్యోగాలలో కొంత అలజడి, అనూహ్యమైనటువంటి కొన్ని ఆపదలు, కొన్ని సంపూర్ణమైనటువంటి ఆనందము ఉండబోతూ ఉన్నది కొన్ని విషయాలలో అనేటువంటిది గమనించుకోండి. ఇక ధన కనక వస్తు ప్రాప్తి, గృహములో మనకు శుభకార్య నిర్వహణములు, సత్కీర్తి, బంధుమిత్రులతో ఆనందము ఉన్నది. ఎట్లా మీరు బుధుణ్ణి ఎంత
ప్రేమిస్తే, బుధునికి ఎంత గరకను సమర్పిస్తే, అంటే ఇంత సమర్పిస్తే అని కాదు, కానీ ప్రతి బుధవారం గణపతికి అర్చన మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. ఇక అదేవిధంగా మనకు కార్య సానుకూలత, సుఖ సంతోషములు, నూతన వస్త్రాలు, అదేవిధంగా నూతన ఇంటికి సంబంధించినటువంటి నిర్మాణ అవకాశాలు, దీంతో పాటుగా ఉద్యోగ భ్రష్టత మాత్రం ఉన్నది. ఇది ఒక్కటి చూసుకోండి ఉద్యోగంలో. ఇట్లా ఓవరాల్గా స్థిరాస్తులలో మాత్రం కొన్ని లాభాలు ఉన్నవి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు. ఇట్లా కొన్ని విషయాలు తప్పకుండా వ్యక్తిగత జీవితంలో మరి ఇంకా ఖచ్చితంగా అనేటువంటి విషయాన్ని వచ్చినట్టయితే తప్పకుండా బల్ల గుద్ది నేను చెప్తున్నా, మీ జీవితంలో గడిచినటువంటి సంఘటనలు, నడుస్తున్న సిచ్యువేషన్స్ కావచ్చును, లేదా రేపు రాబోయే పరిస్థితులు కళ్ళకు కట్టినట్టుగా నేను మీకు చెప్పేటువంటి పరిస్థితి కనుక ఈ విషయాన్ని గమనించుకోండి. ఆల్ ద బెస్ట్. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. నవంబర్ నెలలో 12 రాశుల వారికి మేషం నుండి మీనరాశి వరకు ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది, ఎందుకంటే ఈ నవంబర్ నెలలో బుధుడు కుజుడు కలయిక, శుక్రగ్రహ మార్పు, తన సొంత ఇంటిలోకి శుక్రుడు రావడము, దీనివల్ల మరి ఈ యొక్క గురువు అతిచార యోగంలో ఉండడము, ఈ యొక్క గురువు చూపు 5వ భావము, 7వ భావము, 9వ భావాలపై, మరి మీ లగ్నము, మీ రాశుల దృష్ట్యా మరి ఎవరికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనేటువంటి విషయాలను తెలుసుకోబోయే ముందు ఒక మాట. రాశి ఫలాలు అనగానే మీ జన్మరాశ లేదా మీ యొక్క వ్యవహారిక నామముతో కలిగినటువంటి రాశ అనేటువంటిది రెండూ చూసుకోవాలి. పలానా రమేషు తన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా చూస్తే తనది మేషరాశి, భరణి నక్షత్రము. మరి రమేషు అంటే తులారాశి, చిత్తా నక్షత్రం వస్తుంది. మరి ఈ రెండిట్లో ఏది చూసుకోవాలి అనేటువంటి కన్ఫ్యూజన్, ఈ కన్ఫ్యూజన్లో తప్పకుండా మరి ఎట్లా ఏమిటి అనేటువంటి విషయాలకై తప్పకుండా సంప్రదించేటువంటి ప్రయత్నం చేయండి. ఒక మాట 100కు 200% చెప్తున్నా, రాసి పెట్టుకోండి. వన్స్ నాతో మాట్లాడిన తర్వాత మరొక ఆస్ట్రాలజర్తో ఎవరితో మాట్లాడాల్సినటువంటి అవసరం లేకుండా ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తున్నాను. ఓపెన్ ఛాలెంజ్. వన్స్ నాతో మాట్లాడి మీకుండేటువంటి వ్యక్తిగత విషయాలు, ఒక వివాహమా, లేదా ఒక ఉద్యోగమా, లేదా ఒక బిజినెస్ లాసా, లేదా మనీ రిలేటెడా, ఏమిటి అనేటువంటిది మీరు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. అద్భుతమైనటువంటి రెమెడీస్ ఉన్నాయి, చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తవి అనేటువంటి విషయాన్ని 100కు 200% నేను బల్లగుద్ది మరీ చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది కూడా రెమెడీస్ చేసి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతూ ఉన్నారు. కనుక ఎవరికి కనెక్ట్ అయితే వారి విషయం ద్వారా మీరు, అంటే ఇప్పుడు చాలామంది ఉన్నారు ఆస్ట్రాలజర్స్. నాకు వారికి ఏమిటి అంటే స్పెషాలిటీ, మీరు వన్స్ కాల్ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మీ వ్యక్తిగత జీవితంలో ఒక 4 విషయాలన్నా నేను గడిచినటువంటివి కానీ, మ్యాక్సిమం మీ వ్యక్తిగత జీవితం కానీ ఒక 4 విషయాలు నేను చెప్పిన తర్వాతనే మీతోటి మాట్లాడతాను. నేను మీ విషయం ఏమిటి అని చెప్పి మీది మొత్తం విన్న తర్వాత మళ్ళీ నేను దానికి కాస్త మసాలా యాడ్ చేసి చెప్పడం నా నైజం కాదు, అలా ఉండదు. కనుక అది గమనించుకోండి. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. కుంభరాశి వారికి నవంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. కుంభరాశి వారంటేనే
నిండు కుండ తొనకదు అనేటువంటి విధంగా ఒక కుండలాగా. మరి అలాంటి కుంభరాశి జాతకులకు మీరు చేసుకున్నటువంటి మంచి చెడును ఆధారంగా చేసుకొని ఈ నవంబర్ నెలలో గురుగ్రహం మీకు కొంత వక్రదృష్టి, శని వక్రదృష్టి నుండి మీ లగ్నాన్ని చూసేటువంటి శని వక్రదృష్టిని చెంది ద్వితీయాతు ఉండడము సవ్యంగా. మరి ఇక్కడ 9వ భావంలో బుధకుజుల కలయిక, బుధుడు వక్రము చెంది 8వ భావానికి వెళ్ళడము, మీ తండ్రి గారికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు రావడము కుంభరాశి వారికి. అదేవిధంగా మనకు ఇంకను ఎవరైతే సినీ ఇండస్ట్రీలో కానీ మనకు యూట్యూబ్ రిలేటెడ్ కానీ ఉండేటువంటి వారికి సంచలనమైనటువంటి ఇబ్బందులు, సంచలనమైనటువంటి విషయాలు తెలియబోతున్నవి. సాసి సూసే అక్షరాలతో ఉండేటువంటి వారు జాగ్రత్త. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహం సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి. సో కొంత జాగ్రత్తగా ఉండండి. గౌరవము నాశనము అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ధనహాని, దూషణలు, ఆరోగ్య నాశనము, కుటుంబంలో కొన్ని కలహాలు కూడా ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నవి. దీనికి తోడు కొన్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, వస్తు నాశనములు, ఆరోగ్య బాధ, బంధుమిత్రులతో కూడా కొన్ని గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది కుంభరాశి వారికి. ఇక గురువు వల్ల ఉద్యోగ మార్పిడి మాత్రము సత్యము. అంటే ఇందులో మనకు పొమ్మనలేక పొగబెట్టేవారు కొందరైతే వీని ఖచ్చితంగా పంపించాలరా అనేటువంటి వారు మరికొందరు. 100 మందిలో 98 మంది మిమ్మల్ని పంపించాలనుకుంటే ఒక ఇద్దరు ఉండాలి అని అనుకునేటువంటి వారు, మీపై జాలి చూపించేటువంటి వారు ఉన్నారు. మరి ఇద్దరితో పని అవుతుందా అంటే చెప్పలేము. కనుక అనూహ్య ఆపదలు, కొన్నిసార్లు మనకు ధన లాభము కూడా ఉన్నది. కొన్నిసార్లు 100 రూపాయలకు కూడా ఇబ్బంది కలిగే సందర్భాలు ఉన్నవి. సో ఇవన్నీ గమనించుకోవాల్సినటువంటి అవసరము కుంభరాశి వారికి ఉన్నది. అదేవిధంగా మనకు కుంభరాశి వారికి ఇంకను చూసుకున్నట్టయితే ప్రేమ కలాపాలకు సంబంధించినటువంటి విషయాలలో కొంత ఇబ్బందులు ఎదురవుతాయి. కుంభరాశికి సంబంధించినటువంటి తండ్రికి ఆరోగ్య సమస్యలు గోచరించేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కుంభరాశికి సంబంధించి కొంత వారికి అవమానాలు, శిక్షా ప్రాప్తి, నేరారోపణలు ఇలాంటివి కూడా గోచరించేటువంటి పరిస్థితులు ఉన్నవి. అదేవిధంగా కుంభరాశి వారికి సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి వారికి బ్రేకప్స్ కావచ్చును, కొంతమంది పరిచయాలు మీకు ఇబ్బందిని కలిగిస్తవి. కొన్ని సమస్యలు బయటికి చెప్పుకోలేని విధంగా కూడా స్త్రీమూర్తులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నవి. కొంత బ్లడ్ రిలేటెడ్ ఇబ్బందులు, అదేవిధంగా కాళ్ళకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నవి. సో జాగ్రత్త. నోరు జాగ్రత్త, ఫస్ట్ నోరు జాగ్రత్త. ఇక అదేవిధంగా మరి అలసత్వము, అపకీర్తి, కొన్ని చివాట్లు, అసత్యాలు పలికేటువంటి సందర్భాలలో ఎదుటివారికి దొరికిపోవడము, అదేవిధంగా కొంత ప్రతికూలత ఉండడము. ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఒక శుభవార్త వినేటువంటి పరిస్థితి ఉంది. సంఘంలో కొంత గౌరవ మర్యాదలు తగ్గుముఖం పట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నవి. ఇలా ఎన్నెన్నో విషయాలు కుంభరాశి వారికి జరుగుతూ ఉన్నవి. సో ఎందుకంటే జరిగినటువంటి సంఘటనలు వాస్తవానికి 2022 ఆగస్టు నుంచి 24 ఆగస్టు వరకు ఒక తీరుంటే 24 ఆగస్టు నుండి
25 ఆగస్టు వరకు ఒక తీరు ఉంది. బాగా అబ్జర్వ్ చేసుకోండి ఏమిటి అనేటువంటిది, ఇందులోపల మీ ప్రవర్తన ఎంత మారింది అనేది. సో తప్పకుండా కుంభరాశి వారు జాగ్రత్త వహించండి. చివరలో కొన్ని రెమెడీ చెప్తాను. ఆల్ ద బెస్ట్. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. నవంబర్ నెలలో 12 రాశుల వారికి మేషం నుండి మీనరాశి వరకు ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది, ఎందుకంటే ఈ నవంబర్ నెలలో బుధుడు కుజుడు కలయిక, శుక్రగ్రహ మార్పు, తన సొంత ఇంటిలోకి శుక్రుడు రావడము, దీనివల్ల మరి ఈ యొక్క గురువు అతిచార యోగంలో ఉండడము, ఈ యొక్క గురువు చూపు 5వ భావము, 7వ భావము, 9వ భావాలపై, మరి మీ లగ్నము, మీ రాశుల దృష్ట్యా మరి ఎవరికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనేటువంటి విషయాలను తెలుసుకోబోయే ముందు ఒక మాట. రాశి ఫలాలు అనగానే మీ జన్మరాశ లేదా మీ యొక్క వ్యవహారిక నామముతో కలిగినటువంటి రాశ అనేటువంటిది రెండూ చూసుకోవాలి. పలానా రమేష్ తన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా చూస్తే తనది మేషరాశి, భరణి నక్షత్రము. మరి రమేష్ అంటే తులారాశి, చిత్తా నక్షత్రం వస్తుంది. మరి ఈ రెండిట్లో ఏది చూసుకోవాలి అనేటువంటి కన్ఫ్యూజన్, ఈ కన్ఫ్యూజన్లో తప్పకుండా మరి ఎట్లా ఏమిటి అనేటువంటి విషయాలకై తప్పకుండా సంప్రదించేటువంటి ప్రయత్నం చేయండి. ఒక మాట 100కు 200% చెప్తున్నా, రాసి పెట్టుకోండి. వన్స్ నాతో మాట్లాడిన తర్వాత మరొక ఆస్ట్రాలజర్తో ఎవరితో మాట్లాడాల్సినటువంటి అవసరం లేకుండా ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తున్నాను. ఓపెన్ ఛాలెంజ్. వన్స్ నాతో మాట్లాడి మీకుండేటువంటి వ్యక్తిగత విషయాలు, ఒక వివాహమా లేదా ఒక ఉద్యోగమా లేదా ఒక బిజినెస్ లాసా లేదా మనీ రిలేటెడా ఏమిటి అనేటువంటిది మీరు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. అద్భుతమైనటువంటి రెమెడీస్ ఉన్నాయి, చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తవి అనేటువంటి విషయాన్ని 100కు 200% నేను బల్లగుద్ది మరీ చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది కూడా రెమెడీస్ చేసి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతూ ఉన్నారు. కనుక ఎవరికి కనెక్ట్ అయితే వారి విషయం ద్వారా మీరు, అంటే ఇప్పుడు చాలామంది ఉన్నారు ఆస్ట్రాలజర్స్, నాకు వారికి ఏమిటి అంటే స్పెషాలిటీ, మీరు వన్స్ కాల్ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మీ వ్యక్తిగత జీవితంలో ఒక 4 విషయాలన్నా నేను గడిచినటువంటివి కానీ, మ్యాక్సిమం మీ వ్యక్తిగత జీవితం కానీ ఒక 4 విషయాలు నేను చెప్పిన తర్వాతనే మీతోటి మాట్లాడతాను. నేను మీ విషయం ఏమిటి అని చెప్పి మీది మొత్తం విన్న తర్వాత మళ్ళీ నేను దానికి కాస్త మసాలా యాడ్ చేసి చెప్పడం నా నైజం కాదు, అలా ఉండదు. కనుక అది గమనించుకోండి. మీనరాశి వారికి మొన్నటి వరకు శనేశ్వరుడు వక్ర దృష్టిలో ఉండి మరి వక్ర దృష్టి చేత మీ 12వ భావాన్ని చూశాడు. ఇప్పుడు శని వక్ర దృష్టి వీడింది, లగ్నంలో ఉండడము. గురుగ్రహము 5వ భావానికి అతిచారం చెంది మరి గురువు కొంత మళ్ళీ దృష్టి ఈ యొక్క వెనక్కి చూడడము, అదేవిధంగా వక్ర దృష్టి లైక్ బుధుడు కుజుడు 9వ భావంలో కలిసి ఉండడము, సూర్యుడు ఆల్సో మరి 8వ భావంలో శుక్రుడు ఉండడము, అష్టమ శుక్రుడు, ఇలాంటి విషయాలు ఈ యొక్క మీనరాశి వారు అంటేనే వాస్తవానికి ఇప్పుడు నీళ్ళల్లో ఉండేటువంటి చేప ఒడ్డుపై ఎవరైనా ఉన్నారా అని చెప్పి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. ఒక భయం వీరికి అంతే. ఎదుటి వారి యొక్క మనసులో
ఏముందో తెలుసుకుంటారు, కానీ వీరు మాత్రం బయటపడలేరు. ఇది మాత్రం సత్యం, బాగా గమనించుకోండి. బట్ జాగ్రత్త ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో. ఇక మరి గురువు ఈ యొక్క వక్ర దృష్టి వల్ల మళ్ళీ మనకు ఆదాయానికి మించినటువంటి ఖర్చులు, కొంత వస్తువులు పోవడాలు, ఫోన్లు లైక్ వాహనాలు, అదేవిధంగా బంధువు మరణ వార్తలు, దగ్గరలో ఉండేటువంటి బంధువుల మరణ వార్తలు, స్థాన భ్రంశము, ధననాశనము, ముక్కు ముఖం తెలవని వారితో కొన్ని గొడవలు ఏర్పడము, ఇలాంటివి కొన్ని పొంచి ఉన్నవి. గృహంలో కూడా కొన్ని తెలవని సమస్యలు, బయటికి చెప్పుకోలేని సమస్యలు కూడా అధికంగా ఉన్నవి. ఇక అదేవిధంగా మనకు స్థిరాస్తులలో వృద్ధి ఉన్నది, ధన ప్రాప్తి ఉంది, బంధుమిత్ర సాంగత్యము గోచరిస్తూ ఉంది. ఇక ఎవరైతే ఈ యొక్క మీనరాశి వారు ఉన్నారో, వివాహం కాని వారికి వివాహము, సంతానం కాని వారికి సంతానము, ఇక దీనికి తోడు అలసత్వము, కీర్తి నాశనము, అసత్య ప్రలాపాలు, కొంత మీ వల్ల అన్యులకు ప్రమాదాలు వాటిల్లేటువంటి పరిస్థితి ఉంది. సో తస్మాత్ జాగ్రత్త. మీనరాశి తండ్రికి ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉన్నది. స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్తో బాధపడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. మీనరాశి సంబంధించినటువంటి చెల్లె తమ్మునితో కొన్ని తగాదాలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నవి. వారికి కూడా కొంత ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉన్నది. ఇక అదేవిధంగా వ్యవహార మాంద్యత, అధికారుల నుండి సమస్యలు, స్థానచలనము, ఆరోగ్య క్షీణత గోచరిస్తూ ఉంది ఈ యొక్క మీనరాశి వారికి. మరి ఇంకను మీనరాశి వారిని చూసుకుంటే కార్యరంగంలో కొంత ప్రతికూలత, ఎవరైతే సినీ ఇండస్ట్రీలో ఉన్నారో, ఒక సెలబ్రిటీ రేంజ్లో ఉన్నారో, యూట్యూబర్స్ కావచ్చును, ఇలాంటి వారికి తీవ్రమైనటువంటి నష్టము వాటిల్లే పరిస్థితి ఉంది. అదేవిధంగా కొంత స్త్రీమూర్తులకైతే కొన్ని బయటికి చెప్పుకోలేని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది, ఇది గమనించుకోండి. అదేవిధంగా బంధు మిత్ర పుత్ర విరోధములు, కుటుంబ సమస్యలు కూడా గోచరిస్తూ ఉన్నవి. సో జాగ్రత్త. అకారణంగానే కొన్ని వైరములు, ధననాశనము, అనుకున్నటువంటి పనులకు కొన్ని ఆటంకాలు గోచరించేటువంటి పరిస్థితులు మనకు గోచరిస్తూ ఉన్నవి. కనుక ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. సో వ్యక్తిగత విషయాలకు మీకు అంటూ ఒక గోల్స్ ఉంటవి, అవి ఎప్పుడు నెరవేరుతాయి, ఏ సమయానికి నెరవేరుతాయి అని అనుకునేటువంటి వారు తప్పకుండా మీ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయము ఒకవేళ లేకున్నా మీ ఇంట్లో ఎవరిది ఉన్నా కూడా తప్పకుండా దాని ద్వారా మీరు తెలుసుకోవచ్చు అనే విషయాన్ని గమనించుకోండి. ఆల్ ద బెస్ట్.